వాక్యాన్ని ప్రాధాన్యత మా పైన చూపించండి. మీ మాటలను ధ్యానించుకోబోతుండగా మాతో మాట్లాడండి. మాట్లాడిన వారు చేసి విలువైన వాక్యం అది మగ మాత్రమే క్రీస్తున్నాము ప్రార్థనలు వేడుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని మాటలను ఒక శ్రద్ధగా మీరు ధ్యానించుకోవాలి. దేవుని మాటలు వినపడుతున్నప్పుడు మన మనసులో పరిపూర్ణ దేవుని కృపకు మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు ఎంత మాత్రం మనము త్రోసి వేసేవాడు కాదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. గడిచిన వారం చాలా శ్రేష్టమైన విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ప్రతిష్ఠించుకోవడం, యోబు తన కంటితో నిబంధన చేసుకున్నాడని, యోసేపు తన శరీరంతో నిబంధన చేసుకున్నాడని, జ్ఞాని అయిన సొలొమోను విస్తారమైన అభిషేకం కలిగి ఉండి తన శరీరాన్ని ప్రతిష్ఠించుకోకపోవడం వలన ఎంతో భయంకరమైన పరిస్థితికి గురయ్యాడనే విషయాలను మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. దేవుని సంగమా, ప్రతిష్ఠించుకోవడం మన జీవితంలో దేవుని కొరకు సమర్పించుకోవడం, దేవునికి సంపూర్ణంగా మనం ఎలా సమర్పించుకోవాలని విషయాలను గడిచిన వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అయితే ఈ వారం కూడా మరీ లోతుగా ఆ విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో రక్షింపబడితేనే కదా క్రైస్తవులు అవుతారు. అయితే రక్షణ లేని క్రైస్తవులు ఎక్కువగా కనబడుతున్నారు. ఎలాగా? రక్షింపబడితేనే వాస్తవానికి క్రైస్తవులు అవుతారు. రక్షణ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు క్రైస్తవులు కాలేదు. కానీ రక్షణ పొంది క్రైస్తవులు కాని వారు అనేకులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? రక్షణ తీసుకుని బాప్తీసం తీసుకుని క్రైస్తవులు కాని వారు అనేకులు ఉన్నారు. ఇదేంటిది? బాప్తీసం పొందితేనే కదా క్రైస్తవులు అంటారు. బాప్తీసం పొందిన తర్వాత కూడా క్రైస్తవులు కాని వారు ఎవరు అని అంటే, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే క్రైస్తవులను పిలిపించుకుంటారు తప్ప వారు వాస్తవానికి క్రైస్తవులు కాదు. వాళ్ళే యేసు ప్రభువుని అంగీకరించామని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ యేసును మనస్ఫూర్తిగా వెంబడించేవారు కాదు. వారి పబ్బాన్ని వారు గడుపుకోవడానికి తప్ప ఎలాగూ నమ్మేసుకున్నాం కదా, ఎలాగూ బాప్తిసం తీసేసుకున్నాం కదా, ఎలాగూ నలుగురిలో పేరు వచ్చేసింది కదా, అడుగుతున్నామని, వెళ్ళకపోతే బాగోదేమో, మొహమాటమేమో, వెళ్ళకపోతే నలుగురు ఏమంటారు, అయిపోయింది ఏదన్నా పడే అని అంటారేమో అని ఈ రకమైన తలతో కొంతమందికి అయితే, ఇంకో రకమైన తొందర చెప్పమంటారా, బాప్తిసం పొంది ప్రజల ముందు నటించడం, రహస్యంగా చేయాలని పని చేసుకోవడం, ప్రజల ముందు భయపెట్టుకుని వచ్చేస్తారు, ప్రజల ముందు అద్భుతంగా నాకులా వాక్యం చెప్పేస్తారు. కానీ రహస్యం వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఏమాత్రం దైవికమైన లక్షణాలు పొరపాటును కూడా కనపడవు. దేవుని సన్నిధిలో రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు, ఉపవాస ప్రార్థనలు వస్తారు, రాత్రంతా ప్రార్థనలు చేస్తారు. వారు ప్రార్థన చేస్తే కన్నీళ్ళు లాగవు, వారు ఆరాధన చేస్తే మ్యూజిక్ లైన్ ఆగిపోతేమో కానీ పాట పాడుతున్నారు. వాక్యం చెప్పారంటే దేవుడు దిగి వచ్చేలా వాక్యం చెప్తారు. కానీ ఏముండదు, రహస్య జీవితం ఏమాత్రం దేవుడికి అనుకూలంగా ఉండకపోతే వాడు ఖచ్చితంగా రక్షణ లేని క్రైస్తవుడే. అదేంటి వల్ల అంటే, మీ వలనే కదా నా నామం అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. ఎవరి వలన దూషించబడుతుంది? యేసు ప్రభువుని నమ్ముకోని వాడు, నమ్ముకోలేని ప్రజల వలన కాదు, యేసుని తిరస్కరించిన వారి వలన కాదు, యేసుని ఎంత మాత్రం అంగీకరించని వారి వలన కాదు, యేసుని అంగీకరించామని చెప్పుకుంటూ పాపాన్నే కొనసాగిస్తున్న వారిని బట్టి దేవుని నామము దూషించబడుతుందట. దేవుని సన్నిధిలో వాక్యానికి వ్యతిరేకమైన విషయాలు అనేకమైన విషయాలు చేస్తూ కూడా మందిరానికి వస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఎన్నో చేస్తూ మందిరానికి వస్తూ
దేవుని నామాన్ని అవమానకరంగా చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మత్తయి సువార్త 7:21 ఉంటుంది. ఇటువంటి వారి గురించి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి చేరడు. మత్తయి సువార్త 7:7 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7:21. 7:21. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే ప్రవేశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక మంది ఏమని పిలుస్తారు? ప్రభువా నా కష్టం ఇది, తండ్రి నా ఇబ్బంది ఇది, తండ్రి నాకు వచ్చిన ఇబ్బంది ఇది, నాకు వచ్చిన కష్టం ఇది. అందరూ దేవుని పిలిచేవారే, అందరూ ప్రభువాన్ని పిలిచేవారే. వారికి ఉన్న కష్టాన్ని బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి, మనకున్న కఠినమైన పరిస్థితులను బట్టి అందరూ ప్రభువాన్ని పిలిచేవారమే. కానీ ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు దేవుని చిత్తం చేస్తున్నట్టు కాదు కదా. నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు మాత్రమే నా చిత్తం నెరవేర్చేవాడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ప్రభువా ప్రభు అని పిలుస్తూ బయటికి వెళ్ళిన తర్వాత ఏ నోటుతో అయితే ప్రభు అని పిలుస్తున్నామో ఆ నోటుతోనే బండ బూతులు, ఆ నోటుతోనే భయంకరమైన అబద్ధాలు, ఆ నోటుతోనే భయంకరమైన నిందలు, ఆ నోటుతోనే ఎంత మాత్రం ఒక్కడు క్షేమంగా కనబడితే ఓర్చుకోలేని తత్వం. మరి వీళ్ళందరూ దేవుడి సన్నిధికి వెళ్ళి చేసే పని ఏంటి? ప్రభువా ప్రభు అని పిలుస్తారు. వారి కష్టాన్ని బట్టి, వారి ఇబ్బందిని బట్టి, వారి కఠినమైన పరిస్థితులను బట్టి. ఇటువంటి వారి గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. వారు దేవుడు స్తోత్రం కలుగుతుంది. సన్నిధిలో ఉండి ఆరాధన అద్భుతంగా చేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా అది వేరే మ్యూజిక్ కావాలి. వాడికి ఏంటంటే మ్యూజిక్ ని బట్టి ఊపు వస్తుంది. ఓ మ్యూజిక్ ని బట్టి ఈ పాటకి ఈ రాగానికి ఇది, ఈ తాళానికి ఇది, ఇలా పాడితే మొత్తం అందరూ కింద పట్టు దొల్లేయాలి. బయటికి వెళ్ళిన తర్వాత వాడిని వాడిని సంతోషపరచడం కోసం ఏదో ఒక సినిమా పాడుతున్నాడు. పరిస్థితి ఏంటంటే వాడికి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి అది సన్నిధిలో అయినా బయట అయినా సరే ఆ రకంగానే ఆనందిస్తాడు. కానీ లోపల మాత్రం అది కాదు. దేవుని సంగమా, సంపూర్ణ సమర్పణ కలిగిన క్రైస్తవులు చాలా మంది, బహు కొద్ది మంది ఉన్నారు. 100కి 70 మంది, చాలా వరకు 70% మంది వరకు కూడా నేటి క్రైస్తవ్యం ఈ రకంగానే ఉంది. ఏమండి? జీవితాంత కాలం ప్రార్థనకు వస్తూ, వాక్యం వింటూ, ఉపవాసాలుంటూ నరకానికి వెళ్ళిపోతే ఏమన్నా అర్థం ఉందా? నా మాట అర్థమవుతున్నాయి? అయ్యో, బాప్తిస్మం పొందినప్పటి నుంచి నేటికి దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మనం తిరిగి నరకంలో కనబడితే మన జీవితం వెళ్ళి ఏమైనా అర్థం ఉందా? దానికి ఏమైనా దానికి అసలు విలువ ఉంటుందా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు దేవుని సన్నిధికి చేరడు. అదే మనం చదువుకున్నాం. దేవుని సంగమా, క్రైస్తవులు అని చెప్పుకుని బల్లారాధనలో పాల్గొని అదే నోటితో మొదలైన వాళ్ళు కూడా ఉన్నారు, అదే నోటితో ప్రతిపించేవాళ్ళు ఉన్నారు, అదే నోటితో భయంకరమైన అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, అదే నోటితో సకల దరిద్రమైన పనులు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ మళ్ళీ ఆదివారం వచ్చి ఎక్కడ కనబడతారు? దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. ఇది అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏం ప్రతిష్ఠించుకుంటున్నాం మనం? దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, వారి ఆత్మలు రక్షింపబడుతున్నారు కానీ వారి ప్రాణం మాత్రం రక్షింపబడలేదు. చూడండి, లాస్ట్ వీక్ చదువుకున్న వచ్చిన దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆత్మ రక్షింపబడతారు, అందులో అనుమానం లేదు. ఆత్మ రక్షింపబడడానికి ఏమాత్రం అనుమానం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం ఉన్నది విశ్వాసం ఉంచడం ద్వారా మన ఆత్మ రక్షింపబడుతుంది. మన శరీరము మహిమ శరీరముతో యాక్మై దేవుని రాజ్యంలో చేరుతుంది. అయితే ఈ మధ్యలో ఉన్న ఈ దేహం మాత్రం సంపూర్ణంగా మార్పు చెందకపోతే అటు దేవుడు కావాలి, ఇటు శరీరాచలు కావాలి. అటు దేవుడు కావాలి, ఇటు శరీర పనులు కూడా కావాలి. అంటే అటు దేవుడు కావాలి, ఇటు శరీర సంబంధమైన సుఖభోగాలు కావాలి. చదవండి, మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే
మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగా. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి స్తోత్రం. అంటే శరీరము, అదే మన ఆత్మ, దేహము, శరీరము, ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చెందాలి. ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని వైపుకు తిరగాలి. దేవుని సంగమా, మనం ప్రతిష్ఠించుకోవాల్సిన విషయాలు ఈ ప్రాణము ఆత్మ రెండు కలిసే ఉంటాయి అనుకుంటాం. వాస్తవానికి ప్రాణం ఆత్మ రెండు కలిసే ఉంటాయి. కానీ వాక్యం ప్రాణమును ఆత్మను విభజించినట్టు మట్టుకు చూడగలిగే శక్తివంతమైన దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆత్మ వేరుగా రక్షిస్తాడు, ప్రాణాన్ని వేరుగా దేవుడు రక్షిస్తాడు. ఆత్మను రక్షించడానికి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన శిలువ బలియాగం ఉంది, ఆయన పునరుద్ధారుడే తిరిగి లేచాడని, ఆయన తిరిగి వెళ్ళాడని, మన కొరకు ఆదరణకర్తను విడిచిపెట్టాడని, ఆయన త్వరగా రాబోతున్నాడని ఒక విశ్వాసం నీలో ఉంటే నీ ఆత్మ రక్షింపబడినట్లే. కానీ ఈ ప్రాణం ఏదైతే ఉందో, ఈ ప్రాణాన్ని రక్షించుకోవడానికి మాత్రం మనిషి అహర్నిశలో కష్టపడాలి. అతని జీవం రక్షింపబడాలంటే అంత ఈజీ కాదు. దీనికే ప్రతిష్టత కావాలి. దీనినే మనం ప్రతిష్ఠించుకోవాలి. ఈ విషయమై పోయిన వారం ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రతిష్ఠించుకోవడం గురించి అనేక సంగతులను మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అయితే దేవుడి సంగమా, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఆయనకు సంపూర్ణంగా మనం సమర్పించుకుని, ఆయనకు సంపూర్ణంగా మనం ప్రతిష్ఠించుకుంటే, ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఏదైతే విడిచిపెట్టాలనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టకుండా అదే పాపంలో ఉంటూ, ప్రభా నన్ను విడిపించు, నన్ను కాపాడండి, దేవుడు విడిపించడు. నా మాట అర్థమవుతుంది అనుకుంటాను మీరు. నువ్వు అదే పాపంలో ఉండి నన్ను కాపాడు ప్రభు అంటే దేవుడు కాపాడు. అదే వ్యసనంలో ఉండి నన్ను పరిశుద్ధులు చేయి ప్రభు అంటే పరిశుద్ధులు చేయడు. తండ్రి, నేను చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టాను, నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేయాల్సింది చేస్తూ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు ఇష్టపరుస్తున్నది ఎంకరేజ్ చేయడు. దాన్ని ఇష్టపరుస్తూ దేవుడు ఇష్టపడతాడు. దేవుని వాక్యం మరొకసారి మనం జ్ఞాపకం చేస్తుంది, ఆయన తప్పు తిరిగితే ఆయన మన తప్పు తిరుగుతాడట. తండ్రి అని పిలిస్తే కుమారుడా అని బదులిస్తాడట. ఇటువంటి దేవుణ్ణి మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామనంటే, ప్రాణం ఉన్నంత వరకు దేవుని సన్నిధికి వస్తున్నాం. బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి విస్తారంగా దేవుని వాక్యం విని నరకానికి వెళ్ళిపోతే ఏమన్నా అర్థం ఉందా? అది మనకి ఎంత మాత్రము క్షేమం కాదు కదా. ఇంతలా ప్రార్థనకు వచ్చి ఇంత శక్తివంతమైన ప్రార్థన చేసి, అయ్యి బాబు ఇప్పుడు ప్రార్థన చేసిందనంటే ఊరంతా యాగమైపోద్దనే పేరు సంపాదించుకుని నరకానికి వెళ్ళిపోతే, అయ్యే బాబు ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పినట్టు ఎవరు ఊర్లో చెప్పలేరని చెప్పి ఈ పాస్టర్ గారు నరకానికి వెళ్ళిపోతే, అంటే దీనికి అర్థమైతే మనం ఏం ప్రతిష్ఠించుకుంటున్నాం? ప్రజలకు కనబడాలని ప్రార్థనలు, ప్రజలు మెచ్చుకోవాలని ప్రసంగాలు, ప్రజలు ఆహా ఓహో అనాలని చెప్పి పాటలు, ఇవి ఎట్టి పరిస్థితుల నుంచి రాజ్యానికి చేర్చవు. మన రహస్యం ముందున్న దేవుణ్ణి మనం రహస్యమైన పరిశుద్ధతతో వెంబడించినప్పుడే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనది యాక్షన్ ఉంటేనే దేవుడు యాక్షన్ ఇస్తాడండి. మనం ప్రయాసపడకుండా, మనం దేవుని తట్టు తిరగకుండా, మనం పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, పాపాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, పాపాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను, పాపం ఎట్టి పరిస్థితులు నా తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ నా ఊహలో కూడా పాపపు తలంపులు రానివ్వకుండా నన్ను నేను పరిశుద్ధపరచుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నాను. నాకు నీ సహాయం కావాలని ప్రతిష్ఠించుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇవేమీ చేయకుండా రక్షణ లేని విశ్వాసులు కాదు. ఇంకా విషయం చెప్పాలంటే రక్షణ లేని సేవకులు. అదేంటిది? ఎవరిలో రక్షణ లేని సేవకులు. రక్షణ లేని సేవకులు ఏంటండి? పాస్టర్ గారులే కదా బాప్తిసం ఇచ్చేది, పాస్టర్ గారులే కదా మారు మనసు పొందమని ప్రకటించేది, పాస్టర్ గారులే కదా మారు మనసు పొందని చెప్పి వాక్యం చెప్పేది. మరి పాస్టర్ గారుల రక్షణ లేని పాస్టర్ గారులు ఏంటి? అవును, చాలా మంది రక్షణలో నడిపిస్తున్న సేవకులు రక్షణ లేక వారి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారని ఎక్కువ రహస్యమందున దేవుడికి వారి పాపములు ప్రత్యక్షమవుతూ ఉన్న సమయంలో
అనేకులను రక్షణలో నడిపించిన సేవకులు సైతం రక్షణ లేని వారి వలె కనబడుతూ ఉన్నారు. అది అనేక మంది కనబడుతున్నారు. ఇటువంటి వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందో తెలుసా? మనం చదువుకున్నది 21వ వచనం, 22వ వచనంలో ఏమంటుందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో, నీ నామములో దయ్యాలు కనబడట్లేదా? నీ నామములో మేము అద్భుతాలు చేయలేదా? నీ నామములో మేము సూచక్రియలు చేయలేదా? నీ నామంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయలేదా? మరి మేమెవరు నాకు తెలియదు, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు దేవుడు. అదేంటి? చదవండి ఒకసారి 7వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా 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 నీ నామంలో మేము ప్రవచించాం కదా, నీ నామంలో దయ్యాలు వెలగొట్టాం, నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేశాం అని చెప్పుదురు గాని నేను నిన్ను ఎప్పుడు ఎరగనయ్యా. అదేంటిది? ఏమండి, ప్రవచనం చెప్పాలనన్నా వాక్యం చెప్పాలన్నా సేవకులే కదా. అలాంటి సేవకులు యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు నీ నామములో అద్భుతాలు చేస్తాం, నీ నామములో ప్రవచించాం, నీ నామములో బలకొద్ది భయంకరమైన వాక్యాలు చెప్పాం, ఆ కొంగలు చేసేంత ప్రసంగాలు చేసాం, నేనెవరో నీకు తెలియదంటే నువ్వెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా? అదేంటి ప్రభువా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉంటే ఇద్దరిద్దరిగా పంపాడు శిష్యులు. ఎంతమంది పంపించాడు? ఇద్దరిద్దరికి వెళ్ళి సువార్త చేయమని పంపిస్తే ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త చేసిన తర్వాత ఆ ఇద్దరిద్దరికి వెళ్ళినట్లు ఇస్కరియోతు యోధా లేడా? ఇస్కరియోతు యోధా కూడా ప్రసంగాలు చేస్తుంటాడు. ఇస్కరియోతు యోధా కూడా దయ్యాలు వెలగొట్టుంటాడు. ఇస్కరియోతు యోధా కూడా అద్భుతాలు చేస్తుంటాడు. కానీ ఇస్కరియోతు యోధాలో ఏం లేదు. ఇస్కరియోతు యోధాకి ఏమి లేదు. 30 వెండినాలు కమ్మేశాడు ఇస్కరియోతు. ఎవరిని? ఇస్కరియోతు 30 వెండినాలు కమ్మేశాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! దేవుని సన్నిధిలో దేవుని సంగమా, మనం తెలుసుకోవలసిన విషయం, మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఎంతో మంది పాస్టర్లు సైతం ఎంతో మందికి రక్షణలో నడిపించి వారి వ్యక్తిగత మనస్సును రక్షించుకోలేక ఏ మాత్రము దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే ఖచ్చితంగా వ్యక్తులు ఉండేది ఎక్కడ? నిత్య నరకంలోనే. దావీదు భక్తుడు అంటాడు, ఆయన తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయ్యి బాబోయ్, ఎంత అద్భుతమైన ప్రసంగాలు చేశాడు ఈయన, ఎంతో మంది రక్షణ నడిపించాడు కదా, ఇలా అడ్డు తీసుకుని అర్థం ఎలా పడాను అని అనుకోడట. అని అనుకోడట. నువ్వెవరు నాకు తెలియదట. 22వ వచనం మరొకసారి 22వ వచనం. భయం కొట్టాలి ఈ మాటలు అంటున్నాం. దేవుని సంగమా, ఆ దినము అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము మీ నామమును ప్రవచింపలేదా? మీ నామముల ధైర్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని అద్భుతాలు చేయి, ఎంత బలమైన వాక్యం చెప్పు, వాక్యం అంతా కంఠస్థ పెట్టేసి వాక్యం చెప్పు. నీలాంటి వాక్యం చెప్పి వాడు ఈ భూమి మీద లేడని పేరు సంపాదించుకునేంత వాక్యం చెప్పు. నీలో అక్రమం ఉంటే నువ్వెవడో నాకు తెలియదు. బల్లకు ఉద్దేశం బల ఇరిగిపోయే వాక్యాలు చెప్పినా, ఎంత అద్భుతమైన వచనాలు వల్లించి మాట్లాడినా, ఎంత అద్భుతమైన ఉపమానాలు చెప్పేసినా, ఓ ఏడుస్తూ కన్నీరు గార్చేసి ఆత్మకుమ్మరింపి చేసే అంత అద్భుతమైన వాక్యం చెప్పేసిన అక్రమం నీలో ఉంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు బి ఇన్ ద హెవెన్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో ఉండడానికి ఏమాత్రం అర్హుడవు కాదు. ఆయన తీర్పు తీర్చు నిర్మలుడట. జీవిత కాలం అంతా ప్రార్థన చేసి వాక్యాలు చెప్పి ఇన్ని అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి అనేక మందిని దేవుడి వైపుకు మళ్ళించిన క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హత కల్పించిన అనేక మంది సేవకులు అక్రమం చేస్తే నాకు అవసరం లేదంటాడు దేవుడు. దేవుని సంగమా 21-22 వచనాలు. ప్రతి ఇంట్లో ఉండాలి ఈ మాట. ప్రతి ఇంట్లో ఈ మాట రాయబడి ఉండాలి. ఈ గృహంలోకి వచ్చి వాడు దీవించబడిగా ఈగా ఉండాల్సింది ఈ వచనాలు ఉండాలి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు నా రాజ్యంలోకి చేరడు. ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్త ప్రకారం జీవించేవాడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన, ఉపవాసం, రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం,
ఎన్ని తీసుకోవడం, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవడం, నెక్స్ట్ టీవీ చూడడం. గడప దాటి ఎప్పుడు ముగిస్తాడో బాబు వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ముగిస్తాడో వెళ్ళిపోదాం, ఎందుకు ఉండలేక ఒప్పుకోదు, మనసు ఎంత మాత్రం ఒప్పుకోదు, హృదయం ఎంత మాత్రం అంగీకరించడానికి ప్రయత్నం చేయదు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడం, భక్తి బాప్తిసం తీసుకుంటే సరిపోద్ది అనుకున్నారు చాలా మంది. మన ఒక మాట విన్నాను, బాప్తిసం తీసుకున్నాడంట పూర్తిగా చావని పావులు అంటాడట. ఎవరు బాప్తిసం తీసుకున్నాడు ఎలా ఉంటాడట? పూర్తిగా చావని పావులు అంటాడంటే ఎంత పాపం ఉంటుంది కానీ పూర్తిగా చావలేదు. అంతకు ముందు బహిరంగంగా పాపం చేసేవాడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరికి కనపడకుండా పాపం చేస్తాడు. అంటే అంతకు ముందు ఈదులో తాగేవాడు ఆ తర్వాత ఇంట్లో తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా ఇంట్లో తాగుతాడు. అంటే పూర్తిగా చావు తత్వంలో ఉన్న వ్యసనం, పూర్తిగా సాగుల దత్తులలో ఉన్న అతిక్రమం. దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చి అతని ఆత్మ, అతని వ్యక్తి యొక్క ఆత్మను ఏమాత్రము ఆత్మీయంగా లేకుండా, అతని బుద్ధి మారకుండా, అతని మనస్సు మారకుండా, రహస్య జీవితం మారకుండా, ఏమాత్రము దేవునికి అనుకూలమైన భక్తి లేకుండా గాలి వాడైన సీమోను వాడి గాలి పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు తిరుగుతూ ఉండేవాడు. వాడు గాలి పనులు చేయడం లేనిది ఉన్నట్టు సృష్టించి డబ్బులు తీసుకోవడం వాడి పని. ఏదో రకంగా పిలుపు దగ్గర చేరాడు, మారు మనసు పొంది పిలుపు దగ్గర చేరాడు. గాలి అంతకుముందు గాలి చేసుకునేవాడు, గాలి చేసుకుని పిలుపు దగ్గర చేసి పిలుపు బ్యాగ్ మోసేవాడు. దైవజనుడు పిలుపు బ్యాగ్ మోసేవాడు, సంచి మోసేవాడు, అన్ని అద్భుతంగా చేసేవాడట. అన్ని అద్భుతంగా చేసిన తర్వాత వాడుకున్న భయంకరమైన అలవాటు, ఏమాత్రము దేవునికి అనుకూలమైన భక్తి లేకుండా, ఏమాత్రము దేవునికి అంగీకారమైన భక్తి లేకుండా జీవిస్తూ వాడి గురించి అన్నమాట ఇంకా మారిన వాడి జీవితం గురించి వాడిలో ఏ మాత్రము దైవికమైన లక్షణాలు లేవు. కానీ ఎవరు బ్యాగ్ మోస్తున్నాడైనా దైవజనుడు బ్యాగ్ మోస్తున్నాడు. సమస్త దుష్టత్వంతో నిండినవాడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు అంటే బాప్తిజం పొందినోడే. ఒక రకంగా చెప్పాలంటే సేవకుల దగ్గర ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు? సగం లోకంతోనూ సగం దైవంతోనూ ఉన్నవాళ్ళు ఉంటారు కదా. కానీ అటువంటి వాడు సమస్తమైన దుష్టత్వంతో దేవుని సేవకుల దగ్గర. ఎంత దుర్మార్గమైన పద్ధతి. దేవుని సంగమా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏమై ఉన్నాను అనే విషయం మనం గమనించుకోవాలి. నేనున్న స్థలం ఏంటి, నేనేమై ఉన్నాను, అక్కడ నేనున్న స్థలంలో నేనేమై ఉన్నాను, అసలు ఆ క్షణం అక్కడికి ఆ కబురు నడిపించుకోవడానికి ఉన్నానా, నేను ఆ గంట అలా కూర్చుని వెళ్ళిపోవడానికి ఉన్నానా నేను అక్కడ? ఇందుకోసం కాదు కదా దేవుడిని ఏర్పాటు చేసుకుంది. దేవుని మందిరానికి వస్తూ కమ్యూనం తీసుకుంటూ క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని సన్నిధికి వస్తూ దేవుడి నామాన్ని బహు హెచ్చుగా హెచ్చిస్తూ ఆరాధన చేస్తూ ఆత్మీయంగా అన్ని పనులు చేస్తూ అగ్ని ఆరక పురుగు చావు కనిచ్చ నరకాగ్నిలోకి వెళ్ళిపోవడమా మనం జీవించేది, మన దేవుడి మందిరానికి వచ్చేది? అందుకోసమా మనం ప్రసంగాలు చేసేది? అందుకోసమా రాత్రంతా మెలుకువకుండి ప్రార్థన చేసేది? అందుకోసమా దేవుడి మందిరానికి వచ్చేది? మనం రాత్రంతా ప్రార్థనలో ఏమాత్రం నిద్రపోకుండా మోకాల మీద దిక్కుని విస్తారంగా ప్రార్థన చేస్తూ నిత్యనరకానికి వెళ్ళిపోతే ఏమి ఉపయోగం మన జీవితం? దేవుని ఉపయోగం మన జీవితం? పేతురు భక్తులు అంటాడు, ఒక కఠినమైన మూర్ఖులను శిక్షించడం కంటే, అంటే కఠినమైన మూర్ఖులు సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్, ఒక 100 మందిని చంపేసినోడిని, ఒక 100 మందిని అత్యాచారం చేసినోడిని, భయంకరంగా దొంగతనాలు చేసినోడిని శిక్షించడం కాదయ్యా. ముందు తీర్పు దేవుని ఇంటి నుంచే మొదలు పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మొదలెట తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 ఒకసారి చదవండి. తీర్పు దేవుని ఇంటి నుండి ప్రారంభమవుతుంది. చదవండి ఒకసారి. 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభమగు కాలం
ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం. దేవుని మందిరం నుంచి తీర్పు ప్రారంభం అవుతుంది. ఎక్కడి నుంచో ప్రారంభం అవుతుంది. 100 మందిని హత్య చేసినోడు, 10 మందిని చంపినోడు, 10 మందిని దారుణంగా ఇబ్బంది పెట్టినోడు, దొంగ సంపద ఆస్తిని సంపాదించుకున్న వాడి గురించి కాదట తీర్పు ప్రారంభమైంది. దేవుడిని వెంబడిస్తున్నాడని చెప్పుకుంటూ నిత్యము దేవుని మందిరంలో విస్తారమైన ప్రార్థనా జీవితాలు కలిగి ఉంటూ విస్తారమైన వాక్యాలు బోధిస్తున్న వాడి దగ్గర తీర్పు ప్రారంభమవుతుందట. వేషధారణతో కూడిన భక్తి చేసేవాడి దగ్గర నుంచి తీర్పు ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మరి ఎవరిని క్రైస్తవులు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచువారు తీర్పులో ఉంటారని, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచేవారు తీర్పులో ఉండరు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు తీర్పులో ఉండరు. కానీ అసలు తీర్పులో ఉండేవాడు ఎవడనంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి వచ్చి వ్యాఖ్యానం చేస్తున్నవాడు మాత్రం ఖచ్చితంగా తీర్పులో ఉంటాడు. మరి ఎవరండి ఈ క్రైస్తవులు? సంఘంలో దేవుడి బిడ్డలు అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడికి అవిధేయులుగా వారు దేవుడికి అవిధేయులైన వారు అనేక మంది ఉంటారు. వారికి వారు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వారికి వారు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, వారికి వారు దేవుని సంఘముగా మేము ఫలానా సంఘానికి వెళ్తున్నామని చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. మా సంఘం ఎంత, మేమెంత. కానీ వాడి సంఘంలోనే క్రైస్తవుడు, వాడి ఇంట్లో క్రైస్తవుడు కాదు. వాడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ఉద్యోగంలో క్రైస్తవుడు కాదు, వాడి వీధిలో క్రైస్తవుడు కాదు, వాడు కుటుంబాలకు సంబంధించిన ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే ఆ ఫంక్షన్ లో క్రైస్తవుడు కాదు. ఆదివారం వస్తే ఆ గంట మాత్రమే క్రైస్తవుడు. ఇటువంటి వాడి దగ్గర తీర్పు ప్రారంభమవుతుంది. తీర్పు దేవుని ఇంటి నుండి ప్రారంభము కాలం వచ్చుచున్నది. అయ్యి బాబాయ్ కుటుంబం మధ్యలో క్రైస్తవులు అని చెప్పుకుంటే సిగ్గుపోతుందమ్మా, ఈదులో క్రైస్తవులు అని చెప్పుకుంటే సిగ్గుపోతుందమ్మా, ఆఫీస్ లో క్రైస్తవులు అని చెప్పుకుంటే నలుగురు నన్ను ఏకాగ్ర చేసి మాట్లాడతారని చెప్పి నువ్వు సమాజంలో క్రీస్తుని ఒప్పుకున్నట్టు ప్రవర్తించావు, నువ్వు ఇంట్లో క్రీస్తుని ఒప్పుకున్నట్టు ప్రవర్తించావు. సంఘంలోకి వస్తే మాత్రం నీ కన్నీరు వాగదు, ఆ ఆత్మలో నువ్వు ఎగరడం వాగదు, నువ్వు గంతులేడు వాగదు, నువ్వు చేసే పనులని ఆగవు. కానీ నువ్వేమాత్రం 10 మందిలో దేవుడిని ఒప్పుకోవడానికి ఒప్పుకో. ఇది కాదా నరకానికి వెళ్లాల్సిన ప్రవర్తన? ఇదే కదా నరకానికి వెళ్లాల్సిన ప్రవర్తన? దేవుని మందిరంలో దేవుని సంగమా, అవదొరికే సంగతి దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండొద్దయ్యా. అయితే ఆత్మలో రగిలించబడుతున్నట్టుండు, లేదా పూర్తిగా లోకంలో కలిసిపోయినట్టు ఉండు. అటు ఆత్మలతో ఆత్మ చేత రగిలించబడుతున్నట్టు నటిస్తూ ఇటు లోకం వైపు పూర్తిగా తిరిగిపోతే నోటి నుంచి ఉమ్మి వేస్తాను, నిన్ను కాల్చి వేస్తాను అంటున్నాడు. నేను నోటి నుండి ఉమ్మి వేస్తాను, నిన్ను పూర్తిగా కాల్చి వేస్తాను అంటున్నాడు దేవుడు. ఎక్కడో ఉన్న దుర్మార్గుడిని, ఎక్కడో భయంకరమైన పాపం చేసిన దుర్మార్గుడిని, 100 మందిని చంపిన దుర్మార్గుడిని, 1000 మందిని నరహత్య చేసిన దుర్మార్గుడిని కాదు నేను శిక్షించేది. నేను మొట్టమొదటిగా శిక్షించేది ఏమన్నా తెలుసా? నా మందిరానికి వస్తున్న నా మందిరంలో గొర్రె చర్మం ధరించుకుని తొడేలు స్వభావంగా ప్రవర్తిస్తున్నాను ఏమన్నావు చూడు, ముందు నిన్నే నేను శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. ఇది ఏమాత్రం ఒక క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణం కాదు. నేను బాప్తీసం తీసుకున్నా, నా పని అయిపోయింది, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని చెప్పి నువ్వు చేయాల్సిన పనికి మాలిన పరిస్థితులన్నీ కొనసాగించుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంత గట్టిగా చప్పట్లు పడేసి, ఎంత గట్టిగా పాటలు పడేసి, ఎంత అద్భుతమైన ప్రసంగం చేసేసిన అది గొర్రె చర్మం ధరించుకున్న తోడేలా, లేదా నిజంగా గొర్రెనా? దేవుడు ఎంచుకోలేని అనుకుంటున్నారా? దేవుడు కోరుకోలేడు అనుకుంటున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. అపవిత్రమైన స్వభావం, అపవిత్రమైన జీవితం, గొర్రె చర్మం ధరించుకుని బైబిల్ చక్కగా పట్టుకుని ఆరాధన చేసేసి ఎప్పటికీ అనుమానం రాకూడదని ఎంతో చక్కగా వాక్యం చెప్పేసి పరలోకం దిగి వచ్చేసి అంత వాక్యం చెప్పేసి అయిపోతుంది. అక్రమము చేయవారున్నారా నా యొద్ద నుండి తొలగిపోతుంది. ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. రక్షణ లేని క్రైస్తవులు, రక్షణ లేని సేవకులు చాలా మంది ఉన్నారు ఈ రకంగా. అందులో మనం ఉన్నామో లేదో మన వ్యక్తిగత జీవితాన్ని తెలుసు. మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సంగమా, ఒకవేళ రహస్యంలో పాపం ఉంటే ఎంత గొప్ప
ప్రార్థన మనకున్న ఎంత గొప్ప వ్యక్తిగత ఆస్తులు పాస్తులు మనకున్నా మన దేవుడు ఏమాత్రం మనం విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడాడో అదే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏం మాట్లాడాడో అదే చేశాడు. ఏమి చేశాడో అదే చెప్పాడు. అదే మన దగ్గర కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు 2 రకాలైన తీర్పులు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చే సమయంలో నిత్య నాశనానికి, నిత్య నరకానికి ఒక తీర్పు తీరుస్తాడు. రెండోది తీర్పు ఇంటి నుంచి ప్రారంభమవుతుంది అన్నాడు కదా. ఆ ఇంటి నుంచి ప్రారంభమైన తీర్పు నరకానికి ఇవ్వడానికి కాదు, నిత్య నరకానికి మలుపు కాకుండా ఇప్పుడే మేలుకుంటావేమో అని చెప్పి గత 2000 సంవత్సరాలుగా వాక్యం చేత నిన్ను గద్దిస్తూనే ఉంటాడు. నిన్ను వెంటాడుతున్న ప్రతి కష్టం, నిన్ను వెంటాడుతున్న ప్రతి కన్నీరు పర్యంతమైపోయి ప్రతి కఠినమైన పరిస్థితులు, ఇవన్నిటిలో కూడా ఎక్కడో నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి కదా అని జ్ఞాపకం తెచ్చుకుని మరి ఎక్కువగా దేవుని వెంబడిస్తావేమో అని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరొకసారి దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోవడం, మనం నిత్య నరకానికి పాత్రలు అయిపోవడం దేవుడి ఉద్దేశమే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అది దేవుని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఏమంటే యెరూషలేములో దావీదు ఒక్కడైనా వ్యభిచారం చేసింది. యెరూషలేములో దావీదు ఒక్కడే కాదు కదా భయంకరమైన పాపం చేసింది. దావీదుతో పాటు అనేక మంది ఉన్నారు. కానీ దావీదుని ఎందుకు కొట్టాడు దేవుడు దెబ్బ? దావీదుని ఎప్పుడైతే దెబ్బ కొట్టాడో దేవుడు, దావీదు వెంటనే తన జీవిత కాలం అంతా దేవుని స్తుతిస్తూ ఏమాత్రం పాపం లేని వాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అనేక అక్కడ పాపం చేస్తున్నాడు, కానీ దావీదు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సంగమా, నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం, లోకానికి తీర్పు తీర్చినప్పుడట చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. మనము తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అంటే లోకమంతటికి తీర్పు తీర్చే సమయంలో నేను ఉంచకూడదని చెప్పి ముందే దేవుడికి శిక్షించేస్తాడు. ఎందుకు? లోకమంతటికి తీర్పు తీర్చే సమయంలో నిత్య నరకమే, ఆయన నిర్మలుడైపోయి ఉంటాడు. ఆ టైంలో ఆయన ముందే ఎంత శిక్షిస్తున్నాడంటే ఆ గుంపులో నీవు నేను ఉండకూడదని మనల్ని సరి చేయడానికి ముందే దేవుడు మనం శిక్షిస్తున్నాడు. దేవుడి సంగమా, ఆయన పనిష్మెంట్ మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోకమంతటికి తీర్పు తీర్చే సమయంలో నిన్ను తప్పించడం కోసం నేను ముందే నేను శిక్షిస్తున్నాను. ఆయన శిక్షిస్తున్న ఎందుకో తెలుసా? కేవలము నిత్య నరకానికి వరకుడు కాకుండా ఉండాలని చెప్పి ముందుగానే నిన్ను శిక్షిస్తున్నాడు. ఆయన శిక్షించడానికి గల కారణం కూడా అదే. ప్రభువా, నేను చేసిన అతిక్రమాన్ని బట్టే కదా నాకు వచ్చిన ఈ ఇరుకు, నేను నీ సన్నిధిలో అతిక్రమాన్ని కొనసాగిస్తున్నందుకే కదా నాకు వచ్చిన ఈ ఇబ్బంది, నీ మాట 10 మందికి వెళ్ళకూడదని, నీ మాట అనేక మంది అంగీకరించకూడదని అడ్డుబండగా అయిపోయినానే కదా నాకు ఈ ఇబ్బందిని పెట్టావు. దయచేసి నన్ను మన్నించు. ఈ శిక్షకు నేను అనుకున్నాయి. అవును ప్రభువా, ఈ శిక్షకు నేను అనుకున్నాయి. నువ్వు ఏ కారణం చేతైనా నన్ను శిక్షిస్తున్నా సరే ఈ శిక్షకు నేను అనుకుంది, కానీ నన్ను నేను మార్చుకుంటాను. నాకు ఒక అవకాశం నేను దేవుడు అనుగ్రహించే చాలు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కానీ కొంతమంది ఎలా చేసుకుంటారో తెలుసా? కొంతమంది ఇటువంటి కష్టాన్ని వారికి అనుకూలంగా ఎలా మార్చుకుంటారో తెలుసా? నేను చేసిన పాపాలకి నాకు వచ్చిన కష్టానికి ఏమన్నా సంబంధం ఉందా? నేను చేసిన పాపానికి నాకు వచ్చిన కష్టానికి ఏమన్నా సంబంధం ఉందండి. ఆదివారం ప్రార్థన రాకపోతే ఎంత కష్టం పెడతారు దేవుడు. వచ్చేవారు వచ్చేస్తారు కదండి. పోనీ సరే, ఏదో ఒక అబద్ధం ఆడానండి, అంత మాత్రాన కఠినమైన ప్రశ్నలు పెట్టేస్తాడా? సరే, ఇప్పుడు ఇంకా ముసుగులో గుర్తురాటని ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక్కొక్క దగ్గర ఉండే సమాధానం తక్కువ వినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి.
నేను పడుతుంది ఇంత సరే ఇంత చక్కగా నేను పాటలు పాడతాను కదండి, నాకే ఎందుకు వచ్చింది కష్టం. ఇంత అద్భుతమైన వాక్యం చెప్తాను కదా, నాకే ఎందుకు వచ్చింది కష్టం. అవును, అతిక్రమం ఎక్కడో నీ ద్వారా దేవుని దగ్గర తెలుస్తుంది, రిపోర్ట్ అవుతుంది నీ గురించి. దాన్ని త్వరితంగా తెలుసుకుని ప్రభా అని దేవుడు మోకాల మీద పడిపోతే దానికి విముక్తిని దేవుడు ఇస్తాడు. ఇది చేయడం మానేసి నేను వాడికి ఏమన్యాయం చేశానండి, నాకు ఎంత దారుణంగా చేశాడు, నేను ఏమన్యాయం చేశాడని నా పక్కన ఎంత దారుణంగా ప్రవర్తించడండి, వాడు ఎప్పుడు నేను అన్యాయం చేయలేదండి, నేనే నా మీద ఎందుకు ఎంత కక్ష చూపించేస్తున్నాడండి, వాడు నేను ఎంతో ప్రేమ, బాబు నువ్వు యథార్థవంతుడివే, కానీ దేవుడికి నీ యథార్థం సరిపోలేదు. అందుకే నువ్వు ఎవరి పక్షానికి యథార్థంగా ఉన్నావో వాళ్ళందరినీ నీకు వ్యతిరేకం చేయాలి. దేవుని సంగమా, మన జీవితంలో దేవుడు చెప్తూ ఉంటాడు, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది తప్పు, ఇది ఒప్పు అని దేవుడు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. గెత్సేమని కోట్లాలు చెప్పిన ఆత్మ సిద్ధమే కానీ శరీరం, ఆత్మ సిద్ధంగానే ఉన్నట, శరీరం బలహీనంగా ఉన్నట. ఈ ఆత్మకు ఈ శరీరానికి మధ్యలో ఉండేది ఏంటి? మన మైండ్, లేదంటే మన మనస్సు. ఆత్మకు శరీరానికి మధ్యలో ఉండేది, ఆత్మకు శరీరానికి మధ్యలో ఉండేది మనస్సు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఇప్పుడు ఈ రెండాటికి మధ్యలో ఉండేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనస్సు. ఈ మనస్సు చెప్తుంది ఆత్మ చెప్పే మాట వినాలా, శరీరం చెప్పే మాట వినాలా. ఇప్పుడు ఇక్కడ నలిగిపోతాడు క్రైస్తవుడు, ఈ ప్రదేశంలో నలిగిపోతాడు. ఆత్మ సంబంధమైన విషయాలు చేయమని హెచ్చరిక చేస్తూ చెప్తా ఉంటది. శరీరం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సుఖపడతావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నిద్రపోతావు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు చెప్పుకున్న పాటలు తీసుకోకపోతే ఇంకెప్పుడు పాటలు తీసుకుంటాం. శరీరం బలహీనం. ఇప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం, వీక్ పాయింట్ శరీరం, చాలా బలహీనం శరీరం. రోమియోకు రాసిన పత్రిక 8:6 ఉంటది. ఆత్మానుసారంగా చేస్తే ఆత్మానుసారంగా అన్నాడట, శరీరానుసారంగా చేసేవాడట శరీరానుసారమైన మరణం పొందుకుంటాడు. ఎలాగది? శరీరానుసారంగా నడిచేవాడు శరీరానుసారమైన మరణం పొందుకుంటాడు. ఆత్మానుసారంగా జీవితాడు ఆత్మానుసారంగానే. మనందరికీ తెలుసు, సెల్ ఫోన్ ఉంటుంది, చాలా పిల్లలకు తెలుస్తుంది, మీకు తెలియకో. సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ లో సిమ్ వేస్తాం, నెంబర్ నొక్కుంటాం, ఫోన్ మాట్లాడతాం. అవునండి, ఫోన్ మాట్లాడతాం. సిమ్ ఉంది, సిమ్లో డబ్బులు ఉన్నాయి, ఫోన్ వెళ్తుంది, కానీ ఫోన్ మాత్రం నెంబర్లు కనపడతలేదు. ఏం కనపడతలేదు? ఫోన్ చేయడం నెంబర్లు కనపడతలేదు. దాని మీద సిగ్నల్ బాగానే ఉంది, కానీ ఫోన్ చేయడం నెంబర్లు కనపడతలేదు. అదే మనిషి జీవితం అయిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన సిగ్నల్, అద్భుతంగా దేవుని మాటలు వినపడుతున్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే సిమ్ కూడా మంచి సిగ్నల్ ఉండే సిమ్మే చేసాం సెల్ ఫోన్ లో, కానీ ఫోన్ పాడైపోయింది. అంటే ఆత్మ సిద్ధంగానే ఉంది, శరీరం సిద్ధంగానే ఉంది, కానీ ఈ మనసు ఉంది కదా, ఈ మనసు దేవుని మాట్లాడాలా, లోకం మాట్లాడాలా, దేవుని వైపు తిరగాల, లోకం వైపు తిరగాల. మందిరానికి వచ్చాం, వాక్యం వింటున్నాం. ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్లే విధంగా చేసేది మన మనస్సు. కానీ ఈ మనసుకు మనం ఏం ఏర్పాటు చేస్తామంటే, లోపల ఆత్మ బలపడాలని, ఆత్మ చెప్పే మాట మనస్సు వినేలా, దేవుని పాదాల చెంత మొక్కలు వేసేలా చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి అనుకూలంగా మన మనస్సును మార్చుకోలేకపోతాం. ఎందుకంటే మన మనస్సు ఏం కోరుకుంటుందంటే, వద్దు, ఇప్పుడు వద్దు ప్రార్థన, ఇప్పుడు వద్దు ఈ భక్తి, ఇప్పుడు వద్దులే ఇది, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, వచ్చే వారం చూద్దాం, వచ్చే సమయంలో చూద్దాం. ఎక్కడికి అవసరం లేదు. అనేక మందికి కుటుంబ కష్టాలు, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, కుటుంబంలో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు వద్దు, లేదా గురించి మాట్లాడతారు. కుటుంబంలో ఉన్న కఠినమైన పరిస్థితిని బట్టి వారి యజమానుడు 2026 సంవత్సరంలో ఎన్ని వారంలో చుట్టూ తెలుసు. సింపుల్,
మన మనస్సు మనకు నచ్చినట్టు చెప్తుంది, మన శరీరం కోరుకున్నట్టు వెళ్ళిపోతుంది. అది శరీరం నచ్చినట్టు వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. గుళ్ళకు చేడిస్తే మాత్రం ఇదిగో అక్రమము చేయవాళ్ళారా నా ఎదుటి నుంచి మీరు కష్టం పోవాలంటే ఏం చేయాలి? కఠినమైన పరిస్థితులు పోవాలంటే ఏం చేయాలి? ప్రభువా ప్రభు అంటే ఆవిడ ఒకటి ఏం చేస్తే మిగతా కుటుంబ సమస్యలు సెట్ అయిపోతే అబ్బో మీరు ఏమైనా అయిపోండి, నేను నా ఇంటి వారును. యెహోషువ ఒక్కడే ప్రార్థన చేసుకోలేడా? యెహోషువ చేతగానుడా? యెహోషువకు ప్రార్థన చేయడం రాదా? యెహోషువ మోకాలు వేయడం రాదా? యెహోషువ కుటుంబస్తులందరూ చుట్టూ కూర్చోకపోతే నోరు తెచ్చి ప్రార్థన చేయడం పలకలేడా? మరి యెహోషువ ఎందుగా మాట్లాడాడు? నేను నా ఇంటి వారును నా కుటుంబం యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. దేవుని సన్నిధిలో హృదయంలో దేవుని వాక్యము మంచిగానే వెళ్తుంది, కానీ చక్కగా దేవునితో మంచిగా అద్భుతమైన ఆరాధన చేయగలుగుతున్నాం. ఆత్మ రెడీగా ఉంటుంది దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని మధ్యలో రావడంతోనే నేను ఏ మాత్రం ఖాళీ ఉంచట్లేదు. ఒక పక్కన పాటలు, ఒక పక్కన వాక్యం, ఒక పక్కన సాక్ష్యాలు, ఒక పక్కన శక్తివంతంతో కూడిన ఆరాధన, ఇదంతా కూడా నిన్ను ఆత్మలో బహు బలముగా నిన్ను రగిలి చేస్తుంది. ఆత్మ యందు నిన్ను ఎంతో ఆత్మ తీవ్రతతో దేవుడిని నింపుతున్నాడు. అయితే ఈ శరీరానికి అది అలవాటు అవ్వాలంటే మనసు అంగీకరించాలి, కానీ మనసు అంగీకరించడం సిద్ధంగా లేదు. కారణం అతిక్రమంతో నిండిపోయింది మనసు, అక్రమం చేత నిండిపడిపోయింది మనసు. కానీ మనసు అంతా పాడైపోయి వాక్యము ప్రార్థన ఎప్పుడైపోతా, ఎప్పుడు ఇంటికి పోదామా? ఇది కాదండి క్రైస్తవ జీవితం. మన మనస్సును ప్రతిష్ఠించుకోకపోతే మన జీవితం రక్షణ లేని క్రైస్తవులుగా మిగిలిపోతుంది. మన మనస్సు మార్చుకోకపోతే మన జీవితం రక్షణ లేని క్రైస్తవులుగా అయిపోతుంది. రక్షణ లేని క్రైస్తవులుగా మనం అయిపోతే ఏ మాత్రమో దేవునికి ఉపయోగపడం. 3 విషయాలు చెప్పిన మాటలు నేను ముగిస్తాను. ఒక క్రైస్తవునిగా నిజమైన క్రైస్తవుని యొక్క ప్రతిష్ఠత ఎలా ఉంటుంది? నిజమైన క్రైస్తవుడు అయిన తర్వాత, అతను శిష్యుడిగా మారిన తర్వాత ఒక నిజమైన శిష్యుడి యొక్క ప్రతిష్ఠత ఎలా ఉంటుంది? ఒక నిజమైన క్రైస్తవుడిని, ఒక నిజమైన శిష్యుడిని తయారు చేయడానికి గల ఒక నిజమైన నాయకుడికి ఎలాంటి ప్రతిష్ఠత ఉంటుందో ఈ 3 విషయాలు చెప్పుకుని మాత్రం తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏంటి 3 విషయాలు? ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ప్రతిష్ఠత ఎలా ఉంటుంది? ఆ నిజమైన క్రైస్తవుడు శిష్యుడైన తర్వాత శిష్యుడికి ఉండాల్సిన ప్రతిష్ఠత ఏ విధంగా ఉంటుంది? ఆ శిష్యుడిని తయారు చేయడానికి అర్హత కలిగిన నాయకుడికి ఏ విధమైన ప్రతిష్ఠత ఉంటుందో ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకుని ఈ 3 ఏరియాల్లో మనం ఏ ప్రదేశంలో ఉన్నదో తెలుసుకుని మాట్లాడుకుంటున్నాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 3 విషయాలు చెప్పండి. ఎవరైనా 3 విషయాలు చెప్పండి. క్రైస్తవులకు ఉండాల్సిన ప్రతిష్ఠత ఏంటి? శిష్యుడికి ఉండాల్సిన ప్రతిష్ఠత ఏంటి? 3వది నాయకుడికి ఉండాల్సిన ప్రతిష్ఠత ఏంటి? మొట్టమొదటిగా ఒక క్రైస్తవునికి ఉండాల్సిన ప్రతిష్ఠత ఏంటో మనం మాట్లాడుకుందాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదవమ్మా. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము నలుగుగట్టి దానిని లోపరుచు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలుడైన పౌలు గారికి తెలుసు, నీ నామములో దయ్యాలు కలగొట్టలేదా? నీ నామములో అద్భుతాలు చేయలేదా? నీ నామములో సూచక్రియలు చేయలేదా? నీ నామములో ప్రవచనాలు చెప్పలేదా? నీ నామములో ఆత్మశక్తి చేత నింపబడి ప్రసంగాలు చేయలేదా? ఇలాంటి ప్రసంగాలు ఎన్నెన్నో చేసేసి నా శరీరాన్ని ఎక్కడ నేను సుఖపెట్టేసుకుంటానని చెప్పి ఒక సేవకుడై ఉండి, ఒక అపోస్తలుడు పిలుపు కలిగిన వాడై ఉండి, దైవికమైన అభిషేకం కలిగిన వాడై ఉన్న అపోస్తలుడైన పౌలు గారు నా శరీరాన్ని నేను అలగొట్టుకుంటున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎంత చక్కటి మాట. అపోస్తలుడైన పౌలు అండి ఆశావాసి వ్యక్తి కదా. అతను పాపమును లక్ష్య పెట్టిన వాడు, అంతటి పరిశుద్ధుడు, అంతటి అభిషేకం కలిగిన దైవజనుడు అంటున్న మాట మీకు అందరికీ బోధించి నేను ఎక్కడ ప్రశ్న అయిపోతాను? పాపం చేయొద్దని బోధిస్తున్నాను, వ్యసన ప్రాంతులమై ఉండొద్దని బోధిస్తున్నాను.
లోకంలో కలిసిపోవద్దని బోధిస్తూ మీకు బోధిస్తూ నేనెక్కడ ప్రస్తుతం అయిపోతానని చెప్పి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను. నా ప్రాణము, నా శరీరము, నా దేహము నేను నలగొట్టేసుకుంటాను దేవుని సన్నిధిలో. కారణం ఏంటో తెలుసా? నేను ఎక్కడ ప్రస్తుతం అయిపోతాను. 10 మందికి చెప్తున్నా నేనెక్కడ లోపం అయిపోతాను, 10 మందికి చెప్తున్నా నేనెక్కడ బలహీన అయిపోతున్నాను అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఎంతటి దమ్ముతో కూడిన మాట ఇది. దేవుని సంగమా, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడట. శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? శరీరాన్ని నలగొట్టుకోవడానికి వ్యతిరేకమైన పదం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే శరీరాన్ని నలగొట్టుకుంటాడు కదా, దానికి వ్యతిరేకమైన పదం ఏంటి? సుఖపెట్టుకోవడం. శరీరాన్ని సుఖపెట్టుకోవడం, శరీరాన్ని సుఖపెట్టుకోవడం, నచ్చిన ప్రతి దాన్ని చేయడం, కంటికి నచ్చింది చూడడం, శరీరం కోరుకున్నది చేయడం, నోటికి నచ్చింది తినడం, నోటికి వచ్చినట్లు ప్రవర్తించడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నోటికి నచ్చింది తినడం. శరీరాన్ని నలగొట్టుకున్నాడు అపోస్తలుడు పౌలు. ఏ విధంగా? ఉపవాస ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని సంఘం మరొకసారి మీకు ప్రత్యేకమైన ప్రకటన ఏంటి తెలుసా? ఈ 40 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. మన నోటిని నలగొట్టుకుందో ఈ 40 దినాలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ 40 దినాలు మన నోటిని నలగొట్టుకుందాం. ఈ 40 డేస్ మన నోటిని నలగొట్టుకుందాం. దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ పేరు చేయడం ఒక సవాలుతో కూడిన ప్రార్థన జీవితం, ప్రార్థన కలిగి మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. శరీరాన్ని నలగొట్టుకోవడం ఉపవాస ప్రార్థన, కంటితో నిబంధన, శరీరంతో నిబంధన. శరీరాన్ని నలగొట్టుకున్నాడు. యోబు శరీరంలో భాగమైన కంటితో నిబంధన చేసుకున్నాడు. యోసేపు శరీరం అంతటితో నిబంధన చేసి నలగొట్టుకోవడం అదే అవకాశం దొరుకుతుంది నీకు పాపం చేయడానికి. అవకాశం నేను ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, నలుగురు నీ గురించి మాట్లాడుకోరు, అద్భుతమైన మరుగుంది, నీ గురించి ఎవరు మాట్లాడుకోలేని అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ ప్రస్తుతం అయిపోతున్నా, శరీరాన్ని నలగొట్టుకుంటున్నా, దేవుడికి అవిధేయుడు కాలేనని పరిగెత్తి నిలబడే సేపు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. దేవుని సంగమా, ఎంతో చక్కగా ఉపవాసం ఉండి ఎంత ఖరీదైన, ఎవరు ఒక రకంగా చెప్పాలంటే లోకము చాలా ఖరీదైంది, లోకము చాలా విలువైంది. లోకము ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోకపోతే తిరిగి మళ్ళీ అది సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. లోకము అంత అడ్వాన్స్డ్ గా ఉంది. లోకాశలు నేను అంత ప్రేరేపిస్తాయి, లోకం నేను అంత ఎక్కువగా ఇష్టపడుతుంది, లోకం నేను అంతగా ముందుకు లాగుతూ ఉంటుంది లోకం నిన్ను. అలాంటి లోకం ఆశలకు బ్రేక్ వేసింది ఏదైనా ఉందంటే కేవలం ఉపవాస ప్రార్థన ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అటువంటి లోకాశలకు బ్రేక్ ఏదైనా వేయగలిగిందంటే ఉపవాస ప్రార్థన ఉంటాయి. ఎవరు ఎంత ఖరీదైన కారు కొన్నా గేదెలు అడ్డుతే ₹1 కొనుక్కున్నాను కారు, నేను బ్రేక్ అయినట్టే అర్థమైంది. కారు ₹1 అవ్వచ్చు, ₹1,00,000 ఎంత బుద్ధి ఎందుకు పనికిరాదు. లోకం అలా వదిలేస్తూ ఉంటుంది, బ్రేక్ వేయాలి. ఆ బ్రేక్ ఉపవాస ప్రార్థన. ఈ 40 రోజులు దేవుడు ఇచ్చాడు, ఈ 40 రోజులు దేవుడు ఇచ్చాడు. బుధవారం 7 గంటల నుంచి 9 గంటల వరకు, పావుగంట 8 గంటలకి నేను మైక్ పట్టుకుంటాను. ఎంతమంది సమయం పడతారో దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన సీరియస్ కొట్టాలకుండా కేవలం పోవట్లేదు. మరొకసారి చెప్తున్నా, ప్రారంభ ప్రార్థన మాత్రమే కొట్టలో కాదు, కేవలం పోవటం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఈ 40 దినాలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏదో ఒక పూట ఏమంటే ప్రతిష్ఠించుకోండి, తిండిని కట్టుకోండి, నోటిని కట్టుకోండి, నోటిని కట్టుకుందాం. నేను మీరైతే లోపలే ఉంటాను ఈ 40 రోజులు కూడా. దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ప్రతిష్ఠ ఆ విధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోహాను భక్తుడు లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని మూడు విషయాలతో తీర్చేది: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. నేత్రాశ, జీవపుడంబం మొదటి ఆదాం చేశాడు ఈ పని. నేత్రాశకు, జీవపుడంబానికి మొదటి ఆదాం అవ్వలు బలైపోయారు. అరిటానికి వారు చూపున రమ్యంగా ఉంది, చూపున రమ్యంగా ఉన్న పండు దగ్గరికి వెళ్ళారు.
ఇది తింటే దేవుళ్ళగా అయిపోతారు. జీవపుడమ్మ ఒక్కసారిగా పెరిగింది. జీవపుడమ్మ ఒక్కసారిగా పెరిగింది. రెండట్లో పడిపోయారు. కానీ కడపటి ఆదాముని యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని అలగొట్టుకున్న నిమిత్తమై, దేవుని స్తోత్రం కలుగుతుంది, తన శరీరాన్ని అలగొట్టు నిమిత్తమై పరిశుద్ధాత్ముడు త్రోసుకుని వెళ్ళిపోయిన అరణ్యంలో కేవలం ఉపవాసం కోసం, దేవుని స్తోత్రం, తన శరీరం నలగొట్టుకోవడం కోసం, తన శరీరం నలిగిపోట్టుకోవడం కోసం. దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో నీవు నేను గ్రహించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన శరీరము మనం ఎంతో ప్రేరేపిస్తుంది లోకం వైపుకి. దాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నాలుగుని కంట్రోల్ చేసుకోకపోతే కంట్రోల్ లేకుండా మాట్లాడుతుంది. కడపటి ఆదాము రావడంతో యేసుక్రీస్తు ప్రభు దేవునితో వెళ్ళిపోయాడు. దేవునితో గడపడం కోసం శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆహారం ఉన్నప్పుడు మానేయడం ఉపవాసం, ఆహారం లేనప్పుడు మానేయడం పస్తు అవుతుంది. ఏకది ఆహారం ఉన్నప్పుడు మానేస్తే ఉపవాసం అవుతుంది, ఆహారం లేనప్పుడు మానేస్తే పస్తు అవుతుంది. నేను పస్తున్న మనం అనట్లేదు, ఎవరు పస్తుండాల్సిన పరిస్థితి ఎవరికి లేదు. కానీ అన్ని ఉండి కూడా ఒక పూటను దేవుడి కొరకు సమర్పించుకుంటే శరీరం నలగొట్టబడుతూ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడి సంగమా శరీరాన్ని నలగొట్టుకున్నాడట అపోస్తలుడైన పౌలు. రెండోది మనస్సు, మైండ్. సంపూర్ణమైన సమర్పణ కలిగిన వాడు శరీర బలహీనతను దేవుడికి అప్పగించుకుంటాడు. నోటిని బహు జాగ్రత్తగా, చూపుని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటాడు. అయితే ఈ మనస్సు ప్రతి ఆలోచన ఇస్తేది ఈ మనస్సు. ఈ మనసుకు 190 ఆలోచనలో 189 ఆలోచనలు పరికమాల ఆలోచనలో ఏది శ్రేష్టమైన ఆలోచన. చూడండి, కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ ఆలోచన అంట? ప్రతి ఆలోచన. 190 ఆలోచనలు, 189 ఆలోచనలు పరిజ్ఞానమే వస్తాయి మనకి. ఎందుకు? శరీరం బలహీన, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ బలహీనమైన శరీరానికి మైండ్ తోడైందంటే చాలే కాదు. అయితే ప్రతి ఆలోచన, ప్రతి తర్కము, ప్రతి వివాదము ఇది దేవుడికి అనుకూలమైనదా కాదా, దేవుడి పాదాల మీద పడుకోవడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. జ్ఞానైన స్వరూపము నీ సొంత బుద్ధి మీద ఆధారపడి వెళ్ళిపోవద్దు. పట్టణమును చేపట్టి చెరపట్టి కాపాడుకోగలిగినంత బలం లేకున్నా సరే నీ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి చేత కాకపోతే నువ్వు వ్యర్థుడు వేయకుండా సొలొమోను 16 వచనంలో సాంఘికంలో నీ ఖండ బలంతో పట్టణాన్ని కాపాడే శక్తివంతుడు అవ్వచ్చు, కానీ నీ మనస్సును కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు ఎంత మాత్రం ఉపయోగపడేవాడు కాదంటాడు. నిజమైన క్రైస్తవునికి ఉండాల్సిన ప్రతిష్ఠిత తన దేహాన్ని ప్రభు యొక్క సమర్పించుకోవాలి. తన మనస్సును దేవుని యొక్క సమర్పించుకోవాలి. తన మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన ప్రభు పాత్రను తీసుకురావాలి. అప్పుడు ఉంటుందండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇది బహు వ్యాధి కలిగినది, ఘోరమైనది. మన మనస్సు మనం లోపరుచుకుని మన మనస్సును మనం లోపరుచుకుని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవాలన్న తలపులని పక్కన పెట్టి, ఏదేదో సాధించేయాలనే విషయాలను పక్కన పెట్టి, ఏదేదో నెగ్గులు వచ్చేయాలి, గెలుచుకుని వచ్చేయాలి, సాధించేయాలి. శరీరం మాత్రం బలహీనమైన వాటిని విడిచిపెట్టదు. చేసే సముదాలు మాత్రం కోట్లు దాటేస్తాయి. శరీరం మాత్రం సహకరిస్తుంది. దేవుడు జన్మ దేవుడు అంటున్నాడు, నీవు నీ మనస్సులో లోపరుచుకోగలిగితే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిశుద్ధంతో నింపడానికి దేవుడు ఇప్పటికీ సిద్ధంగా. మనస్సును లోపరుచుకోగలిగితే చాలు. అపోస్తలుడైన పౌలు తన శరీరాన్ని లోపరుచుకున్నాడట, ఎక్కడ ప్రస్తుతం అయిపోతాడు. కొరింథీ సంఘంతో రాస్తూ పౌలు గారు అంటున్నారు, ఆలోచనలు ఇస్తున్న మనస్సును లోపరుచుకో. వ్యాధి కలిగిన హృదయం అని పేరు పొందిన హృదయాన్ని పరిశుద్ధపరచబట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎవరికి హృదయం ఉండే ఆలోచన ఇదే.
ఎవరికి గోతులు చేద్దామా, ఎవరి జీవితం నాశనం చేద్దామా, ఎవరిని పైన కింద లాగేసి వాడి స్థలంలో పైకి ఎక్కేద్దామా? హృదయం తీసే గోతులు. ప్రొఫెషనల్ జలసులు ఉంటాయి, జలసులు, ప్రొఫెషనల్ జలసి. ఉద్యోగం గురించి, సేవ గురించి, సేవకుల మధ్యలో జలసి. రక్షణ లేని సేవకులు అనడానికి పౌరులు గారు, యేసుక్రీస్తు వారు ఎవరంటారు? రక్షణ లేని సేవకులు. ప్రొఫెషనల్ జలసి. రంగు గురించి, కులం గురించి, సంపాదిస్తున్న డబ్బు గురించి. దేవుని సంగమా, 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. దుర్యాలోచనలు యోచించు హృదయమును కీడు చేయుట త్వరపడి. ఎలాగట? కీడు చేయుటకు త్వరపడి. కీడు చేయుటకు త్వరపడి. పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ములలో జగడములను పుట్టించువాడును. నా కుమారుడా చూడండి, దురాలోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. ఎలాంటి ఆలోచించే? దురాలోచన ఆలోచించే హృదయము కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు. హృదయం ఏం ఆలోచిస్తుంది? దురాలోచన. కీడు చేయడానికి ప్రయత్నం చేయడం. ఇర్మియా గ్రంథం 17:9 వచనంలో ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17:9లో రాయబడిన విషయం చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి ఈ హృదయం చూడండి. గుండెను స్కాన్ ఎవరైనా చేయగలరు కానీ హృదయాన్ని ఎవరైనా స్కాన్ చేయగలరా? గుండె జబ్బులకు మందులు ఉన్నాయి కానీ హృదయానికి ఏమన్నా ఉందా? హృదయం ఎదుటోడు బాగుంటే కోరుకోదు. వ్యాధి కలిగింది కదా, మరి దీనికి ఏ టాబ్లెట్ చేయాలి? దీనికి ఏ మాత్ర వేస్తాం? మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన విషయం ఏంటంటే, 16వ అధ్యాయం 7వ వచనం, సమయలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, 16:7 16వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అయితే యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తు లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. నువ్వు పై రూపాన్ని బట్టి చూస్తున్నావు, పై రూపాన్ని బట్టి మాట్లాడుతున్నావు, పై రూపాన్ని బట్టి ఆలోచిస్తున్నారు కాబట్టి నీ నామంలో దయ్యాలు వెలగొట్టలేదా? నీ నామంలో అద్భుతాలు చేయలేదా? నీ నామంలో ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో ఎన్ని చేయలేదు. పై రూపాన్ని మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అంతరంగాన్ని పరిశోధించబడు కాబట్టి అక్రమము చేయవారు ఇక్కడికి వెళ్ళిపోవడం. పై రూపం చూస్తున్నాడు సమయాలు. పై రూపం చూడదయ్యా. నువ్వు పై రూపం చూసావంటే మోసపోతావు. పైన చాలా అద్భుతంగా ఉంటుంది, లోపలంతా ఆశను మేడు పండు చూడు. మేడు పొట్టని చూస్తే పురుగులు, అతిక్రమం అనే పురుగు, అవిధేయత అనే పురుగు, కానీ పైకి మాత్రం బైబిల్ పట్టుకుంది. దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేసి ఇక మరి అన్నడు ఎవడో మాట్లాడలేని రీతిలో అద్భుతాలు వరకు చేస్తూ ఉంటాం. దేవుడికి ఇష్టపడ్డ హృదయము దుష్టాలోచన కలిగినదట. హృదయము మోసకరమైనదట. హృదయము కేవలం చెడ్డదట. ఏమిట? హృదయము దుష్టాలోచన కలిగినది, హృదయము మోసకరమైనది, హృదయము కేవలము చెడ్డది. ఎవరైనా వస్తువు తయారు చేసి, ఏమండి, ఒక మంచి వస్తువు తయారు చేసి ఇది ఎందుకు పనికిరాదని ఎవరైనా కొనుక్కుంటాడా? నా మాట అర్థమవుతుందా? ఎవరైనా ఒక మంచి వస్తువు తయారు చేసి ఇది ఎందుకు పనికిరాంది, ఇది చెడ్డది, ఇది మోసకరమైంది అంటే ఎవరైనా కొనుక్కుంటాడు? దాన్ని కొంటున్నారు కదా. ఒక వస్తువు తయారు చేసి ఇది చెడ్డది, ఇది మంచిది కాదు, ఇది నీ ప్రాణం చేస్తుంది, ఫోటోలు వేసి పెడుతున్న దగ్గర కొనుక్కుంటున్నారు. ఏంటని చెప్పండి.
ఏదో పెట్టి మీద ఉంటుంది, ఫోటో పెట్టేది ఉంటుంది, కుళ్ళిపోయి లాగేసినట్టు. ఇది నీ ప్రాణం చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పిన కానీ కొనుక్కుని తాగుతున్నారు. అది నేను హృదయం అంత మోసకరమైంది. అది దేన్ని చూడనవదో హృదయం, దేన్ని లక్ష్య పెట్టినవదో. ఈ ప్రాణం నీతో ఏం చేస్తుంది కదా ఈ హృదయం. ఎంత మోసకరమైన హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు లోపడలేకపోతున్నాం దేవుడి సన్నిధిలో. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హృదయం అంత చెడ్డదట. ఎల్లప్పుడూ హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డలుంటది. ఆది కాండం 6వ అధ్యాయం ఎల్లప్పుడూ చెడ్డలుగా రాయబడి ఉండదు హృదయం కోసం. ఒక మందు, అది తాగితే నీ లివర్, నీ కిడ్నీలు అన్ని పాడైపోతాయి. సరే 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెట్టి మరి కొనుక్కుంటున్నారు. ఒకటి తయారు చేసి ఇది చెడ్డది అని చెప్పిన తర్వాత కూడా కొనుక్కోగలుగుతున్నట్టు దాని అర్థం ఏంటి? ఒకటి తయారు చేసి ఆ పెట్టి మీద ఉంటుంది కదా, అందులోంచి తీసేను ఆ పెట్టి మరి జోబులో ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అది. ఇలాంటి వారికంటే దేవుడి మందిరంలోకి వచ్చి వేషధారులైన వారికి తీర్పు తీర్చినట్టు. మరి అలాంటి వాడి కన్నా ఇంతకు తీర్చడం తీర్పు దేవుడి మందిరంలోకి వచ్చి వేషధారులైన వాడికి తీర్పు తీర్చాడు. ఎంత దౌర్భం. దేవుడికి స్తోత్రం కాదు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. ఎవడు పనికి మన వాడో వాడే ఎగిరెగిరి పడతా ఉంటాడు. ఎగిరెగిరి పడినవాడు ఎవడో మందు తాగుతూ ఉంటాడు. వాడు ఎగిరెగిరి పడతాడా? అది ఏమీ చేయలేడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు మందులో? అది వాడి జీవితం నాశనం చేస్తున్న విషయం వాడికి తెలుసు. అంటే ఏమీ లేని ఆకు వాడేదో 2-3 భయంకరమైన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పి గట్టిగా దెబ్బేసామంటే చచ్చిపోతాడు. ఎందుకు? లోపల ఏమీ లేదు, అంతా తినేసింది ఆళ్ళకి దాన్ని. దేవుని సంగమా, హృదయం దుష్టాలోచన కలిగినది, హృదయం మోసకరమైనది, హృదయము చెడ్డది. ఇంకా చెప్పాలంటే హృదయం తిరుగుబాటు స్వభావం కలిగినది. ఏంటిది? హృదయం ఏముంది? తిరుగుబాటు స్వభావం. నీ హృదయం యొక్క పరిస్థితి వల్ల అంతా చెడిపోయింది కదా. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ చెడుతనం వల్లనే హృదయం అంతా చెడిపోయింది. వినయంతో ప్రభు వద్దకు రాకుండా ఇంకా తిరుగుబాటు స్వభావంతో ఉంటే ఇక నీ ప్రాణాన్ని, నీ హృదయాన్ని ఎవరు కాపాడుతాడంటాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఈ జనులు అబ్బా ఏంటంటది? తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. అంటే చూడండి, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు, హృదయం కలిగిన వారు తిరుగుబాటు చేస్తారు, ఘోరంగా తిరగబడుతూనే ఉంటారు. నాశనం అయిపోతున్నారని తెలిసినా కూడా తిరుగుబాటు చేస్తున్నాం. ఉంటాడు కళ, వాడి కంటికి కనబడుతూ ఉంటుంది నాశనం, తిరుగుబాటు చేయడం మాను. వాడి కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది నాశనం, తిరుగుబాటు చేయడం మాను. ఒకడు ఉంటాడు రాత్రి హృదయం కలిగిన వాడు, ఎన్ని మాటలు చెప్తే ఆలోచించడు. ఇంకా స్టోన్ హార్ట్, రాత్రి హృదయం. ఫరో హృదయం కఠిన పరిచిన కొలిది ఐగుప్తు దేశం నాశనం అయిపోతూనే ఉంది. హృదయం కఠినమయ్యే కొలిది. దేవుని సంగమా, దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటూ మనస్సు మారకుండా కఠినపరుచుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం తెలుసుకోవలసిన విషయం, మనం నష్టపోయేది ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటున్నావు కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. విశ్వాసంతో దేవుని వెంబడిస్తున్నావు, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నాం, శక్తివంతమైన ఆరాధనలో ఉంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ హృదయం కఠినంగానే ఉంది. మన జీవితాన్ని ఎంతో దారుణంగా పాడు చేసుకుంటాం. నీ హృదయాన్ని నేను చూస్తున్నాను, అది ఎంత చెడ్డదో నేను చూస్తున్నాను, అది ఎంత అపవిత్రమైనదో చూస్తున్నాడట, అది ఎంత మలినమైపోయిందో చూస్తున్నాడట. హృదయం చెడ్డది, బహు వ్యాధి కలిగినది, భయంకరమైన వ్యాధి కలిగినది. హృదయం చెడ్డది, దుష్టాలోచన కలిగినది, బహువ్యాధి కలిగినది, తిరుగుబాటు స్వభావం కలిగినది, రాతి మనసు కలిగినది. ఇలా
భయంకరంగా నీ హృదయం మూసిపోయి ఉంది. ఆత్మ సంబంధమైన విషయాలు ఏ మాత్రం నీ హృదయంలోకి వెళ్ళనివ్వకుండా మోసపోతూ, కఠినపరుచుకుంటూ, వాతమయపడుతూ, బహు చెడ్డదానిగా నీ హృదయం ఉండిపోతే అటువంటి హృదయంతో దేవుడు చెప్తున్న ఏకైక మాట తెలుసా? అటువంటి హృదయాన్ని కూడా నేను తెరవగలను, నా వైపు నువ్వు తెరగలిగితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసపోయిందా? దుష్టాలోచన నింపబడిపోయిందా నీ హృదయం? మోసం చేయాలనే తలంపుల మధ్యలో ఉందా నీ హృదయం? బహు చెడ్డ తలంపుల చేత ఉందా నీ హృదయం? తిరుగుబాటు స్వభావంతోనే ఉందా నీ హృదయం? రాతి మనసు కలిగితే ఉందా నీ హృదయం? అటువంటి కఠినమైన హృదయాన్ని కూడా మృదువైన హృదయంగా నేను చేయగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హృదయాన్ని తెరిచే శక్తి పరిశుద్ధాత్మకు ఉంది మాత్రం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ చేత నింపబడి వాక్యం బోధిస్తూ ఉంటే లూదియా హృదయం తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే లూదియా హృదయం తెరవబడింది. దేవుని సన్నిధిలో బలవంతంగా వచ్చి కూర్చున్నావో, ఇష్టపూర్వకంగా వచ్చి కూర్చున్నావో, లేదా ఎవరో ఏదో అనుకుంటారు లేదని వచ్చి కూర్చున్నావో, లేదా ఇంట్లో వాళ్ళు గోలపడలేక వచ్చి కూర్చున్నావో నాకని తెలియదు. కానీ ఈ మధ్యాహ్న కోసం నా దేవునితో చెప్తున్నాడు, కఠినమైపోయిన హృదయం దేవుడు తెలుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మాట వేయబడిన హృదయాన్ని దేవుడు తెలుస్తున్నాడు. దుష్టాలోచన చేత నింపబడిపోయిన హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెడ్డ తలంపులతో నిండిపోయిన హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు హృదయంలో దేవుడి మాటలు వెళ్తాయి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హృదయం ఎప్పుడు తెరవబడుతుందో దేవుని సమాధానము నీలోనికి వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది. అప్పుడే నీవు రూపాంతరం చెందబడతావు. ఇలాంటి పరిస్థితి అవ్వాలంటే దేవుని సంగమా ఒక నిజమైన క్రైస్తవునికి ఉండాల్సిన ప్రతిష్టత మనకు ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవునికి ఉండాల్సిన ప్రతిష్టత మనకు ఉండాలి. రాత్రి హృదయం తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని సంఘం ఆ శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తన మనస్సును నలగొట్టుకున్నాడు, తన దేహాన్ని నలగొట్టుకుంటున్నాడు. దేవుని సంఘమా నీవు నేను దేవునికి ఏది సమర్పించుకుంటున్నావు? బాప్తిసం పొందాను, సర్టిఫికెట్ తీసుకున్నాను, తెల్లబట్టలు వేసుకున్నాను, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాను, ఏమాత్రం వాగ్దానం తీసుకోవడం మానట్లేదు, రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం మానట్లేదు. ఇవి కాదు దేవుడు కావాల్సింది, ఇది కాదు దేవుడు కోరుకునేది. ఇవన్నీ చేసి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారని చెప్పి దేవుడు వాక్యం చెప్తా ఉంది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు దేవుడు రాజ్యానికి వెళ్ళిపోవడం. నా దేవుడికి కావాల్సింది యథార్థమైన ప్రతిష్ట, కాన్సన్ట్రేషన్, యథార్థమైన ప్రతిష్టత. ఆ ప్రతిష్టత నీకు నేను లేకపోతే క్రైస్తవులకు బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ప్రతిష్టత అది. ఇది లేకపోతే చాలా ప్రమాదం. శిష్యుడికి ఉండాల్సిన ప్రతిష్టత, శిష్యుడిగా నువ్వు ప్రతిష్ఠించబడాలంటే క్రైస్తవునికి ఉండాల్సిన ప్రతిష్టత మనకు లేకపోతే ఎలాగా? నీ శరీరానికి యోసేపు లాంటి ప్రతిష్టత ఉండాలి, నీ కంటికి యోగు లాంటి ప్రతిష్టత ఉండాలి, నీ మనస్సుకు భక్తులు కలిగిన ప్రతి ప్రతిష్టత మనం కలిగి ఉండాలి. ఇలాంటివేమి లేకపోగా మనం ఇంకా శిష్యుల్లోకి అంటే ఆ సెకండ్ స్టేజ్ కి మనం ఇంకా రాకపోతే ఇంకేంత దౌర్భాగ్యం, ఇంకేంత దౌర్భాగ్యం. శిష్యత్వంలోకి మనం రావాలంటే ఇన్ని ప్రతిష్టతలు ఉన్నాయి. బాప్తిసం దగ్గర ఆగిపోయావు, నేను రక్షించబడిపోయాను అనుకుంటున్నావు, అక్కడితో అయిపోయింది అనుకుంటున్నావు. రక్షణకు నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. నువ్వు శిష్యుడు అవ్వాలంటే సమస్తము సమర్పించుకోవాలి. రక్షణకు నువ్వు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. నేను విశ్వసిస్తున్నానంటే బాప్తిసం ఇస్తాడు, కానీ నువ్వు శిష్యుడు అవ్వాలంటే సమస్తము సమర్పించుకోవాలి. సమస్తం విడిచిపెట్టుకోవడం అంటే సమస్తం విడిచిపెట్టుకోవాలి. నా దేవుని వెంబడించాలి. ఏమండి, సమస్తం విడిచిపెట్టుకోవాలంటే ఏం విడిచిపెట్టుకుంటాం మనం? అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? ఏమంటే అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? నీ ప్రాణం, మన ప్రాణం. దేవుడి వరకు ప్రాణం విడిచిపెట్టుకునే ఎవరు ఉన్నారా? దేవుడి వరకు ప్రాణం విడిచిపెట్టుకునేవారు. సరే, కుటుంబం దగ్గరికి వద్దాం. కూతురు ప్రాణమా నీ ప్రాణం అంటే ఏం చెప్తావు? ఏమని వెళ్ళారు? కూతురు ప్రాణమా నీ ప్రాణం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నీ ప్రాణం అని చెప్తారు. కూతురుని పోగొట్టుకోలేదు కదా. ఏమండి, అవునా? నీ ప్రాణం నీ అన్ని ప్రాణం అంటే నా ప్రాణం చెప్తారా?
దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీరంతా బాప్తిజం వచ్చిన సమయంలో పాస్టర్ గారు అన్నారు, మా నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు కాబట్టి నేటి నుంచి మీ అన్నిలో గొడవడుకుంటే నేను గొడవడుకున్నాను. నా జోలికి మాత్రం చెల్లో చెప్తున్నా మాట అడుగులో చెప్తున్నా మాట నేను అసలు కూడా నా జోలుకుంటున్నాను. మాత్రం నేను వండుకోను. సరే ప్రాణం గురించి మాట్లాడుకుంటే మాటలు జాగ్రత్తగా నేను ముగిస్తాను. నీ ప్రాణం ముఖ్యమా? నీ కూతురు ప్రాణం కుటుంబం కంటే ఎక్కువ ఉందండి. కుటుంబం కోసం ప్రాణం ఇవ్వగలం తప్ప కుటుంబమే ప్రాణం పోతుందంటే ముందు తలకెట్టేస్తాం కదా. ఆ దేవుడు అంటున్నాడు, ముందు నాకు ప్రాధాన్యత అంటాడు. అప్పుడే శిష్యుడు అవుతాడు. చదవడం లోకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచున్నప్పుడు బహుజన సమూహం ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను చూసారా ఎంత లిస్ట్ పెట్టాడు దేవుడు. తన ప్రాణమును సహా ద్వేషించుట కంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 20వ వచనం చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణములు సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కాదు. అదే అతని ప్రాణం కంటే ముందు ఎవరు పెట్టుకోలేక ఆ రకంగానే కదండి గ్రహం స్టేన్ అంటే దేవజనులు. ఆ రకంగానే కొన్ని వందల మంది మిషనరీస్ వారి ప్రాణాలు త్యాగం చేసేసారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లోకంలో నీ ప్రాణమా నీ బిడ్డల ప్రాణం అంటే నా బిడ్డల ప్రాణం కంటే ముందు నా ప్రాణం ఇచ్చేస్తాను వాళ్ళ కోసం. తమిళనాడులో ఎన్నో ప్రాంతాల్లో దేవుని స్వార్థ ప్రకటించడం వెళ్తే ప్రతి గ్రామంలో కూడా కొడుకులకి కిడ్నీలు పోతే తల్లులు కిడ్నీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమేముందండి పోతే పోతాను, కొడుకు బతికితే చాలండి. అలాంటి సాక్ష్యాలు కొన్ని వందలు విన్నాను నేను అక్కడ. కొడుకు కష్టానికి కిడ్నీలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. ఇంత కుటుంబ బాధ్యతలు కలిగిన వాడు శిష్యుడు అవ్వలేడు. కానీ దేవుడి శిష్యుడు అవ్వాలంటే కుటుంబమా నా అవయవాళ్ళ కాదు, నా దేవుడిని. అలాంటి సమర్పణ కలిగిన వాడే శిష్యుడు అవుతాడట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి సమర్పణ కలిగిన వాడే శిష్యుడు అవుతాడట. సరైన సమర్పణ లేకపోతే శిష్యుడు కాలేడు. ఫ్యామిలీని ద్వేషించడం అంటే ఫ్యామిలీని వదిలేమన్నాం కాదు. దేవునికి మొదటి ప్రాధాన్యత. దేవునికి మొదటి ప్రాధాన్యత. ప్రార్థన పెట్టుకుంటే దేవుడికి ప్రాధాన్యత మనకి. ప్రార్థన పెట్టుకుంటే పక్కింట్లోకి ప్రాధాన్యత మనకి. దేవుడికి దేవుడి సన్నిధిలో నేను ఎవరిని ఎప్పుడు పట్టని చెప్తారు ఈ మాట. వాక్యం ఏం చెప్తుంది? భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు తన ప్రాణము సైతం ద్వేషించుకోవాలి. అలా ద్వేషించుకుంటే వాడు శిష్యుడు కాదు. ఇక్కడ మనం పూర్తిగా క్రైస్తవులుగానే సమర్పించుకోలేదు. శిష్యుల దగ్గర ఇక్కడ రాగలం మనం. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. మోసే సీనాయి కొండ మీదకి వెళ్ళి పదార్థాలు గల పలకం కింద తీసుకోవద్దు. చాలా ఆత్మచార్యం కూడా కింద తీసుకుంటుంది. అప్పటికే దూడం తయారు చేసేసాడు. దూడం తయారు చేసి చుట్టూ గంతేస్తున్నాడు. విపరీతమైన ఆవేశంతో నింపబడిన మోషే భక్తుడు యెహోవా పక్షాన్ని నిలబడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పడంతో కొంతమంది వేసుకొచ్చేసారు. మొత్తం అందరికి కత్తులు తీసుకుని ఎంతమంది అయితే ఈ పాప పని చేశారు అందరినీ చేసామంటే 3,000 మంది చంపేశారు. ఎంతమందిని? అది పాత నిబంధన. కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే దేవుని యొక్క ప్రతిష్టతకు నీ ఇంట్లో నీ బిడ్డ వ్యతిరేకంగా ఉంటే ప్రశ్నించగలుగుతున్నావా? నీ ఇంటి వారు వ్యతిరేకంగా ఉంటే ప్రశ్నించగలుగుతున్నావా? నీ ఇంట్లో నీకే, నీ హృదయంలో నీకే, నీ హృదయం నీ మీదే నిందారోపణ చేస్తే, నీ మనసు నీ మీద నిందారోపణ చేస్తే ఇది తప్పు అని చెప్పగలుగుతున్నావా? దేవుని సంగమా, సమస్తమును దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న హృదయంతో, దేవునికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్న నీ మనసుతో నువ్వు ఈ ప్రశ్న వేయగలవా? దేవుని సంగమా, దేవుని సన్నిధిలో
నీవు నేను తెలుసుకోవాల్సిన శ్రేష్టమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిష్ఠించుకోవడం ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను నాకు అమ్మడేసాడు రండారంటే ఆ ప్రభు ఈ వల తీసుకెళ్ళి మనం ఆనందిస్తాం, ఈ చేప తీసుకెళ్ళి ఇంట్లో ఉడికిస్తాం, ఈ పడవ తీసుకెళ్ళి పక్కింట్లో ఉడికిస్తాం. రాలేదు. ఎలా ఉన్నాయి ఎలా విడిచిపెట్టేసి వచ్చేసారు. ఎలా ఉన్నాయి ఎలాగా విడిచిపెట్టేసి వచ్చేసారు. మరి నీకు విడిచిపెట్టుకోగలవా? నీకు నీ కుటుంబం గొప్పవచ్చు, వారి కావాలా జీవితం. ఆ వల ఖరీదు 100-200 రూపాయలు, కొన్ని కోట్లు ఖరీదైన వాళ్ళది. ఆ పడవ కొన్ని కోట్లు ఖరీదైన పడవ. కోట్లలో సంపాదించుకుని డబ్బు సొమ్ము చేసుకోగలిగిన జీవనోపాధిని ప్రతిష్ఠిత అంటే శిష్యుడి యొక్క ప్రతిష్ఠిత ఉన్న పాటను విడిచిపెట్టడమే. దేవునికి స్తోత్రం కలుగును. ఉన్న పాటను విడిచిపెట్టడమే. ఈ విడిచిపెట్టుకోగలవా? నీ విడిచిపెట్టుకోగలవా దేవుని కొరకు? దేవుని సంగమా, డబ్బు సంపాదించాలి, ఆస్తిని సమకూర్చుకోవాలి అంటే సేవ చేయలేవు. డబ్బు సంపాదించి ఆస్తి సమకూర్చాలంటే ఇలాంటి బిల్డింగ్ ఎన్ని కడుతులో బాగా ఇలాంటి ఇల్లు పొందులో అతనుకున్న సర్కిల్ ఉంటాడు. డబ్బు సంపాదించాలి, ఆస్తిని సేవ చేయలేమండి. ఇప్పటికీ బండి తెచ్చుకోలేకపోయాము. డబ్బు సమకూర్చుకోవాలి, దాచుకుని కోట్లు కూడబెట్టాలంటే అవ్వదు దేవుని సేవ. విడిచిపెట్టడం నేర్చుకోకపోతే దేవుని సేవ చేయడం చాలా కష్టం. విడిచిపెట్టడం నేర్చుకోకపోతే దేవుని సేవ చేయలేము. కంటికి ఇంపుగా కనబడే సంఘాలు ఎన్నో ఉండొచ్చు, అందులో దేవుని ఆత్మ పనిచేస్తుందో లేదో ఇంటే మనం చెప్పచ్చు. కంటికి అద్భుతంగా కనబడే అందులో ఎన్నో ఉంటాయి, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళే మందిరం ఏదన్నది దేవుడు త్రాసు ప్రవేశం తేలుతాం. దేవుని సంగమా, ఒక నిజమైన శిష్యుడిగా ఉండాలంటే నిన్ను నీవు తిరస్కరించుకోవాలి, నిన్ను నీవు వద్దనుకోవాలి. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, తండ్రి నీ చిత్తమే సిద్ధించబడాలి. నా ఊహలో కాదు కదా, నా తలంపుల్లో కూడా నా చిత్తం నెరవేర్చుకోవాలి, నీ చిత్తం నెరవేర్చాలి. తనను తాను తృణీకరించుకోవాలి. శిష్యుడిగా మారకముందు ఈ లోకంలో స్టేటస్ ఉంటాయి, నీ చదువును బట్టి నీకు గౌరవాలు ఉంటాయి, నువ్వు పుట్టిన ఉన్నతమైన కులాన్ని బట్టి నీకు గౌరవం ఉంటుంది, నువ్వు పుట్టిన లేదా నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీకు ఎన్నో అర్హతలు ఉంటాయి. నీ అర్హత, నీ ఉన్నతమైన కులం, నీ ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు గడప అవతలే. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని ఎన్ని అర్హతలు ఉన్నాయి, ఎన్ని గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎంత గొప్ప ఉద్యోగస్తులైనా దేవుని మందిరం అవతలే. ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత యేసు రక్తం చెంత నీకు నేను కడగబడిన మనమే. ఇప్పుడు గడప అవతలు ఏంటి? గడప అవతలు కూడా ఆ విధంగానే ప్రవర్తించాలి. గడప అవతలు ఆ విధంగా ప్రవర్తించకపోతే లోపల నుంచి ఎన్ని చేసినా అక్రమము చేయవారు కారణం అతని నుండి తొలగిపోండి. దేవుని సంగమా, ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం, మా కిరీటాలని పక్కన పెట్టి గాబ్రియలతో అన్నది మరియం దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలంటే, అయ్యా నీ దాసురాలు నేను. దాసుడు అయిపోవాలంటే నీ దాసురాలు నేను దాసుడు అయిపోతున్నా, నీ చిత్తమే నువ్వేం చెప్తుంది. ఒక విషయం చెప్తే ముగిస్తాను, నీకు ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పడం జరిగింది. అమెరికా దేశంలో ఒక ఉన్నతమైన సువార్థికుడు ఉన్నాడు, అతని పేరు మోరిస్ సిరిల్లో. ఈ మోరిస్ సిరిల్లోనే ఈ గొప్ప దేవుడు ప్రపంచ సువార్థికుడు, అద్భుతమైన ప్రసంగాలు చేసుకున్నాడు, ఎన్నో అద్భుతమైన రక్షణలు నడిపించినవాడు. ఈయన ఒక సమయంలో ఈయన ఇలాంటి వ్యక్తి ఎంత అద్భుతమైన దైవ సేవకుడు, ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో ఉన్న ప్రెసిడెంట్ వచ్చి వీరిని స్వీకరిస్తారు, ఆ దేశంలో ఉన్న ప్రెసిడెంట్లు వచ్చి వీరిని ఆహ్వానిస్తారు. మా దేశం వచ్చిన ఈ గొప్ప అభిషక్తుని బట్టి వందనాలని చెప్పి ఫ్లవర్స్ పెట్టుకుని ఆహ్వానిస్తారు ఇలాంటి సేవకుడు. అలాగే ఆహ్వానించారు. తిరిగి వెళ్ళిపోతున్నాడు, మీటింగ్ ప్లేస్ కి వెళ్తున్నాడు, దిగాడు మీటింగ్ ప్లేస్ కి వెళ్తుంటే భయంకరమైన కడుపు నొప్పి వచ్చినాడు. దేవుడికి స్తోత్రం. ఏంటది? భయంకరమైన కడుపు నొప్పి. ఆ నొప్పి తట్టుకోలేకపోతాను, ఎప్పుడు రాలేదు అలాంటి నొప్పి అయింది. అయ్యా నేను మీటింగ్ ప్లేస్ కి డైరెక్ట్గా నన్ను వాటర్ రూమ్ తీసుకెళ్ళిపోండి, నేను తట్టుకోలేకపోతానంటే వాటర్ రూమ్ తీసుకెళ్ళమంటాడా హాస్పిటల్ తీసుకెళ్ళమంటాడు? ఎవరైనా
ఈయనేమన్నాడు, నన్ను అర్జెంటుగా వాటర్ రూమ్ తీసుకెళ్ళిపోమంటే రూమ్ లో వెళ్ళినట్టు మా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏంటి నాకు ఎప్పుడు ఈ నొప్పి రాదు కదా, ఏంటి ఇంత కఠినమైన నొప్పి, ఏంటిది మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటే వర్తమానం ఇస్తాడు. దేవుడు అంటే వర్తమానం ఏంటో తెలుసు, అయ్యా నిన్ను స్టేజ్ ఎక్కినట్టు నేను తెచ్చుకోవాలని చెప్పి 300 మంది నిష్క్రాస్తుంటే చేతపడి చేశాడు. 300 మంది నీ మీద చేతపడి చేశాడు. 300 మంది నీ మీద చేతపడి చేశాడు. నువ్వు స్టేజ్ ఎక్కినట్టు తెచ్చుకోవా, అంత భయంకరమైన చేతపడి నీ మీద ప్రయోగించాడు. ఇంక నేను చంపడానికి సిద్ధంగా వాళ్ళు ఎక్కడో లేరు. నువ్వు స్టేజ్ ఎక్కి స్టేజ్ ముందే ఉంటారు. 300 మంది కూడా అందరితో కలిసి ఉండరాలు 300 మంది. నేను చంపేటట్టున్నానంటే ప్రభా, నేను బ్రతకడానికి ప్రతిష్ఠించుకోలేదు కదా, నీ వరకు చావడానికే ప్రతిష్ఠించుకున్నాను కదా. నన్ను నేను ఈ సేవకు అడుగు పెట్టినప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి ప్రతిష్ఠించుకోవాలా, నీ కొరకు చచ్చిపోవడానికి సిద్ధమని ప్రతిష్ఠించుకున్నాను. వారు చంపేస్తే చంపేని, ఆ రకంగా నేను అక్షసాక్షి అయిపోవడం నీ సిద్ధమైతే పర్వాలేదు, ఆ రకంగా అక్షసాక్షి అయిపోతే పర్వాలేదు ప్రభా. సేవకు వచ్చినప్పుడే నేను కాదు బ్రతకాల్సింది, నేను చచ్చిపోయిన పర్లేదు నా సేవ. నేను చేస్తున్న ఈ సేవలో ఏ ఒక్కడు లాస్ట్ మూమెంట్ లో కూడా ఒక ఆత్మను రక్షించుకోవాలి, దేవుడు రాజ్యాన్ని తీసుకురావాలి. ఇది కదా నా ప్రతిష్ఠత. బ్రతకడానికి ప్రతిష్ఠించుకోలేదు కదా ఆయన, నేను సావడానికే ప్రతిష్ఠించుకున్నాను కదా. ఎందుకు అనంటే దేవుడు బలపరచడట. మొరిసిరిలోనే ఈ వ్యక్తిని, మొరిసిరిలోనే ఈ సేవకుని దేవుడు బలపరిచి ఆ 300 మంది పేర్లు వారు ఏ రంగు బట్టలు వేసుకొచ్చి కూడా చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆయన ప్రార్థనలో 300 మంది పేర్లు, 300 మంది ఏ రకమైన వస్త్రాలు వేసుకున్నారో ఆ పేర్లని చెప్పేసాడంటే స్టేజ్ మీదకి రావడంతోనే వాక్యం చెప్పలా, నువ్వు బైక్ లేదు, నువ్వు బైక్ లేదు, నువ్వు బైక్ లేదు అని 300 మంది పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే 300 మంది వాళ్ళు చేయాల్సిన పని మర్చిపోయి స్టేజ్ మీదకి వచ్చి దేవుడికి వారి ఆత్మలు అప్పగించుకున్నారు. దేవుడి సంగమా ఒక శిష్యుడు అవ్వాలంటే ఎలాంటి ప్రతిష్టత ఉందో చూసారా? నేను కాదయ్యా బ్రతకాల్సింది, నా కుటుంబం కోసం నేను బ్రతకడం కాదు, నా బిడ్డల కోసం బ్రతకడం, నీ కోసం నేను బ్రతుకుతున్నాను. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే ఈ ప్రతిష్టత కలిగి అనేకమైన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నేను నీ కోసం చచ్చిపోతాను, నేను నా ప్రాణం కాపాడుకుని నేను బ్రతికలేదు ప్రభా, నీ కోసం నేను బ్రతుకున్నాను, నీ చిత్తం కోసం నేను బ్రతుకున్నాను. నేను ఇంటి కోసం నేను విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను బ్రతకడానికి ఏమాత్రం ఆలోచించను. దేవుని సంఘం మన ప్రతిష్టత అభిషేకం నడిపిస్తుంది. అభిషేకం అధికారాన్ని నడిపిస్తుంది. ఈ అధికారంతో నిలబడి ప్రకటిస్తే దయ్యపు శక్తులు గాని, దురాత్మ శక్తులు గాని, ప్రధానులు గాని, అధికారులు గాని నిలవలేని రీతిలో దేవుడు అధికారంతో వాడుతున్నాడు. అట్టి అధికారంతో దేవుని వాక్యం ప్రకటించినప్పుడే 3,000 మంది హృదయంలో పొడవబడ్డారు. అట్టి అధికారంతో దేవుని మాట ప్రకటిస్తే కొన్ని ఇంట్లో బాప్తిజం పొందిన వారైన సైతము ఆత్మచేత నింపడి భాషలు మాట్లాడారు. ఆ అధికారంతో నింపబడిన ఈ దైవజనుడు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 300 మంది భయంకరమైన చేతపడి చేసేవారు. దేవుడు కాదని పడిపోయారు. మన ప్రతిష్ఠత ఏంటి? మన శరీరం ప్రతిష్ఠించుకోవాలి. కడుపు నొప్పితో, ప్రాణం పోయినంత నొప్పితో సూదులు గుచ్చుతూ చేస్తున్నారండి. వాళ్ళు సూదులు గుచ్చుతూ చేస్తున్నారు. వాళ్ళు చేసే చేతపడి దైవజనుడు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళా పట్టుకుంటూకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే 300 మందిని కాపాడడానికి, 300 మందిని ఆ చీకటి నుంచి బయట రప్పించడానికి దేవుడు ఆ రోజు సేవకుని వాడుకున్నాడు. దేవుని సంగమా, దీని సన్నిధిలో నీవు నేను దీనంతటికి మూలం అధికారం చేత నువ్వు దేవుని సన్నిధిని వెంబడించగలిగితే ఏ కాడి నీ భుజం మీద ఉంది? నీకు ఇబ్బందులు కలిగజేస్తున్న కాడి, నీకు కన్నీటిని కలిగజేస్తున్న కాడి, నీకు వేదన కలిగజేస్తున్న కాడి, అది ముక్కలైపోవాలంటే అధికారంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ అధికారం నీకు రావాలంటే అభిషేకం నువ్వు పొందుకోవాలి. ఈ అభిషేకం నీకు కావాలంటే నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఈ ప్రతిష్ఠత నీకు కావాలంటే పాపాన్ని పక్కన పెట్టిన వాళ్ళు అయ్యాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అధికారం నీకు రావాలి. ఈ అధికారంతో నువ్వు ప్రార్థన చేయాలి. యేసు నామములో నా ఇంటిని
ఈ దురాత్మ పోవాలనే శక్తివంతమైన ప్రార్థన నీ నోట్లో ఉండాలంటే ఆ శక్తికి అభిషేకం తోడవాలి. అభిషేకానికి రావాలంటే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలంటే లోకంతోనూ దేవునితోనూ రాజీ పడిపోవడం కాదు, దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. నీ శరీరాన్ని నిబంధన చేసుకోవాలి, నీ కంటిని నిబంధన చేసుకోవాలి, నీ దేహాన్ని నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకున్న నీ జీవితంలోనికి ఒక శిష్యత్వంతో కూడిన జీవితం నీలోకి వచ్చిన తర్వాత అధికారంతో నీ మీద ఎవరు ఏలుబడి చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును. నాయకుడిగా నువ్వు వెంబడించగలిగితే చాలు. నాయకత్వపు లక్షణాలు నీలోకి రావాలంటే త్యాగం ఉండాలి. శిష్యుడు అవ్వాలంటే నీకు మంచి నాయకుడు ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం అయిపోయాడు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు రోమా సైనికులు వచ్చి యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళిపోయారు. రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని పట్టి బంధిస్తున్న సమయంలో శిష్యులందరి కోసం యేసు ప్రభువారు అంటారు, అయ్యా మీకు కావలసింది నేను కదా, నేను విడిచిపెట్టి త్యాగం చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యంలో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ ప్రజలను చెప్పాలంటే ముందు నన్ను చెప్పు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం తను త్యాగం అయిపోతాడు. దానిలో అయ్యా భయంకరమైన దోషం చేసిన వాడు నేను, నన్ను శిక్షించు, నా ప్రజలను విడిచిపెట్టు, ఈ ప్రజలను విడిచిపెట్టు అంటున్నాడు. లోతు ఒక్కడు కాపాడబడితే చాలు, మిగతా వాళ్ళు చంపేయాలని అబ్రహాము. ఒక్కరు నువ్వు కాపాడతావా, ఇద్దరుంటే కాపాడతావా, 50 మంది ఉంటే కాపాడతావా అని చెప్పి లెక్కలు వేసుకున్నాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. నెల్సన్ మండేలా అనే ఒక గొప్ప రాజకీయవేత్త, సౌత్ ఆఫ్రికా యొక్క అధ్యక్షుడు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని చెప్పి వ్యత్యాసం, ఇక్కడ కుల వివక్షత ఎలాగైతే ఉందో ఆ రోజుల్లో అక్కడ కలరు, వీడు నల్లోడు వీడు తెల్లోడు అని చెప్పి భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటి నుంచి ఆ ఉద్యమం కావాలని చెప్పి 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు జైల్లో ఉన్న నాయకుడు. జైలు 27 కాలం ఒకటే పోరాటం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను విడిపిస్తావు, ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నావు కదా, ఆ పోరాటం విడిచిపెట్టండి, నేను ఇక్కడైనా చచ్చిపోతానేమో తప్ప విడిచిపెడుతున్నాను. ఆ పోరాటం విడిచిపెట్టండి. 27 సంవత్సరాల తర్వాత విడిపిస్తే 27 సంవత్సరాల తర్వాత ఆయన చేయి పట్టుకుంటే రాయి పట్టుకుంటున్నది ఆ చెయ్య. ఏ పట్టుకుంటుంది ఆయన చేయి పట్టుకుంటే? ఒక రాతి బండను పట్టుకుంటున్నది ఆయన చెయ్య. ఇది ఎలా ఎందుకు చేయండి? 27 సంవత్సరాలు బండరాలు కొట్టించారు రైతు. ఏం కొట్టించారు రైతు? బండరాలు కొట్టించారు. సృష్టించుకుని ప్రతి బండరాయి 27 సంవత్సరాల నుంచి అదే పనిగా బండరాలు కొట్టడం చేయమైపోతే హార్దిగా అయిపోతే అంత కఠినమైన పరిస్థితులు అంటున్నాడు, అయ్యా మన నాయకత్వ లక్షణాలు సరిగ్గా ఉంటే మనం వెంబడించినట్టు అనేకులు వస్తారు. నన్ను వెంబడించు, నాకు ఫాలో కొట్టు, నన్ను వెంబడించి నీకు బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. నీ నాయకత్వ లక్షణాలు సరిగ్గా ఉంటే నేను వెంబడించడానికి ఆ రకంగానే వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ రకంగా వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి శిష్యులు అన్నారట, మీరు ఉంటారా వెళ్ళిపోతారన్నారట. ఏమంటారైనా మీరు ఉంటారా? అయ్యో మీరు కూడా పద్ధతి 10 మంది మీరు ఉండండి, మీరు కూడా లేకపోతే ఎలాగా? బతిమాలేదైనా ఆయన నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఆయన అంగీకరించిన నీవు ఇంకా సంపూర్ణమైన క్రైస్తవుడు కాకపోతే ఇంకెప్పుడు శిష్యుడు అవుతావు? అలాంటి యేసును కలిగిన నీవు ఇంకెప్పుడు శిష్యుడు అవుతావు? నీలో రక్షణే సంపూర్ణం అవ్వలేదు కదా, నీలో ప్రతిష్ఠత ఇంకా రాలేదు కదా. నీలో ప్రతిష్ఠత సరైనది ఏమండి? ఏనుగు సింహం కంటే బలమైంది, జిరాఫీ సింహం కంటే ఎత్తైంది, పెద్ద పులి సింహం కంటే పొడవైంది, పాము సింహం కంటే తెలివైంది. ఎన్ని జ్ఞానాలు కలిగి ఉన్న ఈ జంతువుల కంటే మరి సింహం ఎందుకు? అడవికి రాజు, దాని యాటిట్యూడ్, దాని నిబద్ధత, దాని యొక్క నడక, దాని తీరు, దాని క్రమశిక్షణ ఏ జంతువుకి లేదు అడుగులో. అందుకే సింహాలు వేసుకుంటున్నారు. అటువంటి వారు ఒకరు లేడు. అంతకంటే బలమైన వారు ఉన్నారేమో నీ కంటి చూపు మేళలో. వాళ్ళెప్పుడు ఈ ముందు ఎంత బలమైన సింహమైనా, ఎంత బలమైన ఏనుగైనా ఒక్కసారి గర్జిస్తే చంటి పిల్లల పరిగెత్తుకుని వెళ్ళాల్సింది ఏడో మనకు, లేదంటే దానికి ఆహారం అయిపోతుంది. ఎంత పొడవైన జిరాఫీ అయినా ఒక్క దెబ్బ పడితే పడిపోతుంది. కారణం దేవుని సంగమా, సరైన నాయకుడు నీ కుటుంబానికి నువ్వు యజమానుడు అయితే నీ కుటుంబానికి సరైన నాయకుడు.
నువ్వు యజమానురాలు అయితే నీ కుటుంబాన్ని సరైన నాయకురాలు లేదు. అయితే నీ నాయకత్వంలో నీ బిడ్డ ఎలా ఉన్నా, నీ నాయకత్వంలో నీ కుటుంబం ఎలా ఉంది, నీ నాయకత్వంలో నీ ఇంటికి నీ మందిరానికి సంబంధం ఎలా ఉంది? నువ్వు సరైన తల్లి అయితే నీ బిడ్డలు నీ మందిరానికి ఏ రకమైన సంబంధం కలిగి ఉన్నారు? శిష్యుడిగా ఉండాలంటే ఎన్నో అర్హతలు కావాలి కదా. కుటుంబాన్ని పక్కన పెట్టాలి, నీ ప్రాణం కంటే దేవుని ప్రాణం ఎక్కువగా గొప్పగా ఎంచాలి. అయ్యో నీ మీద బలంగా ప్రయోగాలు చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు నోటి మాటతో ఏమనకపోయి నువ్వు అన్నావు చెప్పి సృష్టించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుని కోసం ప్రాణం అర్పించాడు. అయ్యా నన్ను విడిచిపెట్టకపోయిన పర్లేదు, నా పిల్లలైనా విడిచిపెట్టున్నానంటే గ్రహంశ్రేణి గారి పిల్లలు కూడా తగలబెట్టేశారు కదా బుక్కులు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఏ ప్రతిష్టత కలిగి నేను క్షమించమని అడిగింది గ్లాడియస్ గ్రహంస్టెయిన్ గ్లాడియస్ స్టెయిన్ అనే ఆయన భార్య. ఏ రకం కలిగింది? క్లర్క్ అనే ఒక యవ్వనస్తుడు దేవుని సేవ ప్రకటిస్తూ ఉంటే ఒక 2-3 నెలల క్రితం గొంతుకులో పెట్టి కాల్చేసారు కన్నించుకుని. ఇక్కడ తన భార్య క్షమించండి అన్నదట. ఏ ప్రతిష్టత కలిగిన వాళ్ళు? విలియం కేరీ అనే దేవజనుడు బైబిల్ అచ్చు వేసి అందరికి అందచేయాలని చెప్పి అనేకమైన భాషలు భారతదేశం వచ్చి నేర్చుకుని ప్రింటింగ్ ప్రెస్ లో ఆయన ఎంతో కష్టపడుతూ ఉంటే ఎవరో పరిగెత్తుకున్న చెయ్యా నీ భార్య పిచ్చిదైపోయింది, నీ కుమారుడు చనిపోయాడు, నీ భార్య పిచ్చిదైపోయింది, నీ కుమారుడు చచ్చిపోయాడు అంటే అచ్చు వేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ ని విడిచిపెట్టేసి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్తే నీ వల్లే నా కొడుకు చచ్చిపోయింది నీ భార్య చేతిలో కత్తి పట్టుకుని విలియం కేరీ దైవజనుని పక్కలో పెట్టి పొడిచేసింది. తిరిగి పడవగలదా తన భార్యని? రక్తం కారుతున్న ఈ సమయంలో వెనకాల నుంచి ఒక వర్తమానం కనబడింది. అయ్యా ప్రింటింగ్ ప్రెస్ ని ఎవరో తగలబెట్టేశాడు. ఏం ప్రతిస్థితి కలిగిన దైవజనుడైనా అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వారి ప్రతిష్టతను ఇక్కడే విడిచిపెట్టుకోలేదు. దేవుని కొరకు బాప్తిసం పొందే సరిపోతుంది అనుకుంటున్నావా? ప్రతిష్టత లేకపోతే దేవుడు మా మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మోకరించి ఏ ప్రతిష్టత